వారు నిర్వహించుచున్నటువంటి ఈ 14వ ఆధ్యాత్మిక పండుగలకు ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ గురువర్యులు, పెద్దలు, గౌరవనీయులు రెవరెండ్ జేఎం దాస్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు వారికి నేను తెలియచేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ప్రభువిచ్చిన సమయాన్ని బట్టి మీ ఎదుట నిలువబడిన దాసుడిని కానీ, నేనంత గొప్పవాడిని కాదు కానీ, అందరము ఒక తోటలో జత పనివారమై ఉన్నాం గనుక నిలబడే సమయాన్ని బట్టి నేను బోధిస్తున్నాను తప్ప వారికంటే యోగ్యమైన వాడిని కాదని భావిస్తూ నాతోటి దైవాభిషక్తులకు అందరికీ పేరు పేరున వందనాలు వారందరికీ కూడా నేను చెల్లిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. అలాగే ఇప్పటి వరకు చాలా సేపటి నుండి కూర్చొని మరి ఆర్కెస్ట్రా బృందం వారు మీకు సహకరించి పాడారు కనుక వారికి కూడా ముందుగానే నా వందనాలు తెలియజేస్తూ, నేను మాటగాడిగా వెళ్ళిపోతాను, పాటగాడిని కాదు కనుక మీరు కొంచెం సేపు రెస్ట్ తీసుకోవచ్చు అని ముందుగానే ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది. మీటింగ్ అయిపోయే లోపు ఈటింగ్ సెక్షన్ ఉంటే ముగించుకొచ్చేయండి, ఇబ్బంది ఏమి లేదు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రభు ఇచ్చిన మహాకృప. ఎందుకంటే అందరికంటే ముందు రావాల్సింది ఎవరో చెప్పాలి. మీరు ఆర్కెస్ట్రా వారే ఇంకా రాలేదా అని ఫోన్ చేస్తారు. నాకు చాలా గౌరవం వారంటే. కనుక మాకు ఏదైనా చిన్న ఇబ్బంది కలిగితే, దేవుడు అందరికీ ఉన్నాడు అనుకోండి, సంఘం మా కొరకు ప్రార్థన చేస్తారు, సంఘం మా కొరకు కన్నీరు కారుస్తారు, సంఘం ఎంతో కొంత గుప్పిళ్ళు విప్పి అయ్యో దైవ సేవకుడు మా కొరకు ఇంతగా మరి పాటుపడ్డాడు అని ధారాళముగా కానుక కూడా ఇస్తారు. కానీ ఆర్కెస్ట్రా వారిని చూసినప్పుడు వారికి ఏ విధమైన సోర్స్ ఉండదు. కనుక మీటింగ్ చేస్తేనే అర్ధరాత్రి వేళ తిరిగి వెళ్ళేటప్పుడు ఒంటరిగా బ్యాగులు తగిలించుకుని వెళుతూ ఉంటారు. నేను కూడా వాళ్ళతో పాటు అర్ధరాత్రి వెళుతూ ఉంటాను. కొంతమంది దారిలో నాకు కనబడినప్పుడు నేను ఆపుతాను వాళ్ళతో. ఎవరైనా ఏదైనా తినమని నాకు పెడితే, బాబు మీరు మీటింగ్కి వెళ్ళి వస్తున్నారా అని కారు పరిమాల 120లో ఉన్నా సరే ఆపుతాను. వారితో 2 నిమిషాలు మాట్లాడతాను. అలా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనుక వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలి, వారి కుటుంబాలు దీవించబడాలి, వారి ప్రయాణములను దేవుడు సురక్షితంగా ఉంచాలని కోరుతూ కొంచెం సేపు అటు ఇటు తిరిగి రెస్ట్ తీసుకుని రండినా ఇబ్బంది ఏం లేదు. గాడ్ బ్లెస్ యూ. మంచిది. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. మా అయ్యగారు మరి మాకు చెప్పలేదు వందనాలు అని మీరు అనుకోవద్దు. మీరందరూ కూడా చిరునవ్వు ముఖంతో చక్కగా దేవుని వాక్యాన్ని వినండి, చిటపట ముఖం పెట్టకండి అమ్మా. సరే, మంచిది. మీ అందరికీ ఈ రాత్రి శుభములు తెలియచేస్తూ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనములో చివరి భాగాన్ని ఈ రాత్రి వాక్య ధ్యానాంశముగా పఠించుకుందాం. ఎఫ్రాయిమీయులందరూ కూడుకొని బేత్పరా వరకు వాగులను యోర్దానును పట్టుకొనుడి, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఘనమైనటువంటి భాగ్యములో పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవుడు మనకు అనుగ్రహించిన పరలోకపు దిక్సూచి అని మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడికి రావడానికి నేను అయ్యగారితో చెప్పాను, నాకు లొకేషన్ షేర్ చేయండి. లొకేషన్ షేర్ చేయగానే డెస్టినీ ఎక్కడో ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో నాకు అర్థమవుతుంది. దానిని బట్టి నేను ప్రయాణం చేస్తాను. అలాగే పరలోకపు డెస్టినీ మనకు తెలియాలి అని అంటే నీకు తెలిపేటువంటి గూగుల్ మ్యాప్, గాడ్స్ మ్యాప్, నీ చేతిలో ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం. గనుక ప్రతిదినము కూడా ఈ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో, చదివిన దానిని ఎవరైతే పాటిస్తారో, పాటించిన దానిని ఎవరైతే వారి యొక్క జీవితంలోనికి అన్వయించుకొని పరివర్తన చెందుతారో వారు పరలోక వారసులు
అవుతారని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మీరు చదివినటువంటి వాక్యములో రెండు కనబడుతున్నాయి. ఒకటి బేత్పరా, రెండవది యోర్దాను. బేత్పరా అంటే దాటించే ఇల్లు. బేత్పరా అనే మాటకు అర్థం బేత్ అంటే ఇల్లు, అలాగే బేరా అంటే దాటించేది. రెండవ అర్థం నిన్ను పరిపూర్ణతతో నింపేది అని అర్థం. పాలు తేనెలు ప్రవహించు దేశానికి బయలుదేరినటువంటి ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్య యాత్రలో వారు నడుస్తూ వచ్చారు. వారు కనానులో ప్రవేశించేటువంటి సందర్భంలో చిట్ట చివరి పొలిమేరలో ఉన్న ఊరే ఈ బేత్పరా. ఈ బేత్పరా దగ్గర దేవుడు మోషే పరిచారకుడైనటువంటి యెహోషువను నాయకుడుగా దేవుడు ఎన్నుకున్నాడు. అయితే శత్రువైనటువంటి అపవాది, మీరు చదివిన వాక్యములో ఎఫ్రాయిమీయులందరూ కూడా చూడండి కూడుకొని బేత్పరా వరకు వాగులను యోర్దానును పట్టుకొనుడి. దేనిని పట్టుకోవాలంటున్నారు? యోర్దానును వాగులను పట్టుకోండి అంటున్నాడు. రెండవ మాట, హానోకు హేలియా సజీవుల గుంపు భూలోకము నుండి పరలోకానికి అగ్ని రథాలతో కొనిపోబడినటువంటి ఊరు బేత్పరా. చిన్న ఊరే, మన పెదపారుపూడంత ఉంటుందేమో, కానీ ఊరు చిన్నదే. కానీ ఈ ఊరిలో జరిగిన విషయాలు మాత్రం చాలా గొప్పవి. దేవునికి స్తోత్రం. ఆత్మతో ఎలీషాను నింపిన స్థలము బేత్పరా. ఏలియాను ఎలీషాను వేరు చేసి అగ్ని రథాల మీద కొనిపోబడినటువంటి ఊరు బేత్పరా. అంటే భూలోకములో నుండి పరలోకానికి దాటించే ఊరు పేరు బేత్పరా. కొంచెం నోరు తిరగడానికి కష్టంగానే ఉన్నా ఇబ్బంది పడద్దు, దాని అర్థం చెప్తున్నాను. అందుకే అన్నిసార్లు ఉటంకిస్తున్నాను ఆ మాటని. బేత్పరా అనంటే బేత్ అంటే ఇల్లు. ప్రియమైన పిల్లలారా, బేరా అంటే దాటించేది. బెత్లెహేము అంటే రొట్టెల గల ఇల్లు. బేత్ అంటే ఇల్లు. గనుక ప్రియ దేవుని పిల్లలారా, భూలోకములో ఉన్న మనలను పరలోకానికి తీసుకుని వెళ్ళే ఊరు పేరు బేత్పరా. అదే జీవమగల దేవుని సంఘం. దేవునికి స్తోత్రం. మూడవదిగా యోర్దానులో ఉన్న అవతల బేతనియా. యేసుక్రీస్తు ప్రభు బాప్తీసం ఇజ్రాయేలీల దేశములో పొందలేదు, బేతనియలో యోర్దాను నదిలో ఆయన పొందాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు పాపపు లోకానికి వచ్చి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి మానవుడుగా, దైవ మానవుడుగా భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి, మానవుడు ఇలా జీవించడము మనకు కుదిరే పనే అని నరావతారిగా వచ్చి మన అందరికీ మాదిరి చూపించిన మహిమగల దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గనుక జాగ్రత్త, పరిశుద్ధమైన పరలోకానికి వెళ్ళాలి. మీ భాషలో ముక్తి, నా భాషలో పరలోకం. గనుక ఒకవేళ ముక్తికి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మనము భక్తి చెయ్యాలి. ఆమేన్. ఏం చేయాలి? భక్తి అనే మాట 2 అక్షరాలుగా కనబడుతుంది. భక్తి అనంటే మీరు దానిలో చేయవలసిందేమిటి? ప్రార్థన, పాటలు, ఆరాధన, ఉపవాసం, మోకరించడం, కన్ను పెట్టి దేవుణ్ణి చూడడం, దేవోక్తులు వినడం, బైబిల్ చదవడము, ఆ బైబిల్ వాక్యాన్ని వినడం ఇత్యాది విషయములన్నిటినీ కూడా సమకూర్పు కలిగినదే భక్తి. అంతేగాని నా శరీరం ఎలా ఉన్నా నేను భక్తి చేస్తాను అంటే దేవుడు ఒప్పుకోడు. అందుకనే బాండవ శుద్ధి లేని భాండాగారం ఎందుకు మాట్లాడలేదు. బాండవ శుద్ధి లేని పాకం పనికిరాదు. అంటే పాత్ర శుద్ధిగా ఉండాలి, లేకపోతే పదార్థం కూడా ఏమైపోద్ది. కొంతమంది అంటారు
నేను ఎలా ఉంటే మీకెందుకు, నేను ఏమై ఉంటే నీకెందుకు? స్తోత్రం స్తోత్రం, ఆత్రం ఆత్రం, గోత్రం గోత్రం అంటే రాదు. దేవుని ఆశీర్వాదం, దేవుడికి స్తోత్రం. అందుకే మీ అందరికీ 3 మాటలు చెప్పాను. మనలను దాటించేది, మనలను నింపేది, మనలను పరలోకానికి చేర్చేది. కనుక ఇప్పుడు ఈ బేత్పరాని గురించి విన్న మీరందరూ కూడా యోర్దానులో ఉన్న 5 శ్రేష్టతల గురించి ఈ రాత్రి నేను మీతో మాట్లాడాలని ఆశతో మీ ముందు నిలబడి ఉన్నాను. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు అనుగ్రహించిన భాగ్యములో ఈ యోర్దానులోనే యేసుక్రీస్తు బాప్తిసం పొందినప్పుడు పరలోకము నుండి ఒక స్వరం వినబడింది. అతడు నా ప్రియ కుమారుడు, అతని యందు నేను ఆనందించుచున్నాను. పావురము పరిశుద్ధాత్మ రూపములో దిగివచ్చిన స్థలము, పాపములను ఒప్పింపజేసిన స్థలము, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పిలువబడిన స్థలము. ఇంత దివ్యమైన ఈ ప్రాంతాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ఈ యోర్దాను దగ్గరే బాప్తిసం పొందినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు కబురు వచ్చింది. ఏంటి ఆ కబురు అంటే, మరియా, మార్తా, లాజరు ఉన్నారు కదా బేతనీలో, ఆ లాజరుకు ఆరోగ్యం బాగాలేదు అని కబురు వచ్చిన స్థలము కూడా ఈ బేత్పరానే, అంటే యోర్దాను నది దగ్గర. అంటే దేవుని మహిమ కోసం వచ్చింది అన్నారు, కానీ అది అతని కోసం, మరణం కోసం వచ్చిందని చెప్పలేదు. దేవుడికి స్తోత్రం. సాతాను దేవుడు ఏర్పరిచిన కుటుంబాలపై ప్రియదేవుని పిల్లలు ఎలా దాడి చేస్తాడో ఈ రాత్రి మీకు చెప్తాను. దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తుల మీద, దేవుడు ఏర్పరచుకున్న సంఘాల మీద, దేవుడు ఏర్పరచుకున్నటువంటి సేవకుల మీద, దేవుడు ఏర్పరచుకొని పిలుపు కలిగి దేవుని పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకుల కుటుంబాల మీద సాతాను ఎలా పడతాడు, ఎలా పడగొడతాడు, ఎలా చెడగొడతాడు, ఎలా వారి యొక్క జీవితాలను వేమారుస్తాడు అనే విషయాలని నేను త్వరగా కొన్ని విషయాలు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తా. దేవుడికి మహిమ కలుగునుగాక. స్పష్టంగా ఉందా నా వాయిస్? మీకు ఏమా వినబడుతుందా చక్కగా? మంచిది ప్రియదేవుని పిల్లలారా. ఇప్పుడు యోర్దానులో 5 శ్రేష్టతలు ఉన్నాయి. ఒకటి ప్రధానత్వము. నేను ప్రధానత్వం గురించి మీతో మాట్లాడతాను. రెండవది దీనత్వము. మూడవది సమానత్వము. నాలుగవది సేవాతత్వము. ఐదవది దైవత్వము. దేవుడికే మహిమ కలుగునుగాక. నేను చెప్పే వాక్యాలు ఏమై ఉంటాయి అనేది ముందుగానే మీకు ఇచ్చాను. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఘనమైనటువంటి భాగ్యాన్ని బట్టి ఈ వ్యక్తి అంటున్నాడు, మీరు బేత్పరా వరకు వెళ్ళండి, వెళ్ళి యోర్దానును దాని వాగులను పట్టుకోండి. ఎవరైనా, ఏ రాజైనా, ఏ రాజ్యం మీద దండెత్తినా ఎవడైనా నదిని దొంగిలించగలడా? నది నీళ్లను పట్టుకెళ్ళగలడా? మాట్లాడలేదు మీరు. ఏమో కొన్ని క్యూసెక్కులు ఏమైనా పట్టుకెళ్ళగలడేమో, కానీ అతనుకున్న వాహనాలను బట్టి నది నీళ్ళన్నీ కూడా మళ్లించడం ఎవడి వల్ల కాదు. కానీ ఇతడు అంటున్నాడు, మీరు యోర్దానును పట్టుకొనుడి, యోర్దానులో ఉన్న వాగులను పట్టుకోండి. మొట్టమొదటిది ప్రధానత్వము. యోర్దాను ఏం గలది? ప్రధానత్వము గలది. అంటే ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆ రాజు ఖనిజ సంపదను, రథములను, గుర్రములను, చెప్పండి, గజబలమును, లేకపోతే బంగారములను, యుద్ధాయుధములను, బలవంతులను పట్టుకెళ్ళాలి. కానీ వాళ్ళెవరు మనకొద్దు. యోర్దానుని పట్టుకోండి. ఏం పట్టుకోండి అంటున్నాడు అంటే, యోర్దాను చాలా నదులు శ్రేష్టమైన ఉన్నాయి ఈ భూమి మీద. నయమాన్ ఈ మాటే అంటాడు, నేను మునిగి వచ్చిన నదుల కంటే యోర్దాను ఏమైనా గొప్పదా? ఏమైనా గొప్పమైన శ్రేష్టతలు దానిలో ఏమైనా ఉన్నాయా? అవును ప్రియదేవుని పిల్లలారా, నేను ఆరాధించుచున్న దేవునిలో ఈ 5 శ్రేష్టతలు కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు విశ్వసించినా విశ్వసించకపోయినా, నేను ప్రకటిస్తున్న యేసు సజీవుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రియదేవుని పిల్లలారా, దేవుడును దేవుడు అని ఎవడో చెప్పక్కర్లా. ఆమేన్. దేవుడు అంటే
దే అంటే దేవలోకం, ఊ అంటే ఉన్నవాడు, డు అంటే సంపూర్ణుడు. ఇప్పుడు దేవుడు ఏమై ఉండాలి చెప్పాలి మీరు? సంపూర్ణుడు. ప్రియమైన పిల్లలు, దేనిలో సంపూర్ణుడు ఆయన? వేటిలో సంపూర్ణుడు? దేవుని లక్షణాలు చాలా ఉన్నవి, కానీ ఓ ప్రధానమైనవి. దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు జీవమై ఉన్నాడు, దేవుడు సర్వజ్ఞాని అయి ఉన్నాడు, దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, దేవుడు ఆదియు అంతమై ఉన్నాడు, దేవుడు ప్రియమైన పిల్లలారా సర్వంబులో సర్వమై ఉన్నాడు. బోలో యేసుక్రీస్తు మహారాజుకి. ప్రియమైన పిల్లలారా, అందుకే చెప్తున్నాను, ఆయన ప్రేమ అన్నప్పుడు ఆయన ప్రేమ పరిపూర్ణంగా సిలువలో కనబడింది. ఆయన బోధ చేసినట్టే బ్రతికాడు, బ్రతికినట్టే బోధ చేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయములో కనికరమగల వారు ధన్యులు అన్నాడు. అందరిని కనికరిస్తూ వెళ్ళాడు. దాన్ని ప్రాక్టికల్గా కలవరి కొండ మీద చూపించాడు. కొట్టువాడికి వీపును అప్పగించాడు, పెరికే వారికి చెంపలు అప్పగించాడు. ప్రియమైన పిల్లలారా, కనికరము ఉన్నా లేకపోయినా కఠినాత్ముల సహితము ఆయన్ని ద్వేషిస్తున్న వారి మీద ఏం చూపించాడు? కనికరం. చెప్పినట్టే చేశాడు. నేనంటాను, ఆయుధము లేనివాడే కానీ ప్రేమ అనే ఆయుధానికి మించింది మరొకటి లేదని చూపించాడు లోకానికి. అందుకే నా యేసయ్య ప్రేమలో పరిపూర్ణుడు. ప్రియమైన పిల్లలారా, ఆయన అంతమలేనివాడు అంటే ఆయన ప్రేమ కూడా ఏమీ లేదు, అంతమలేదు. పాపిని ద్వేషించలా. అందుకనే ఈ 5 లక్షణాలు యోర్దాను వంటి నా యేసయ్యలో కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన ప్రధానత్వం కలిగిన వాడు. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, దేన్ని పట్టుకోవద్దు, యోర్దానునే పట్టుకోండి. యోర్దానునే ఎందుకు పట్టుకోవాలయ్యా? ఏ రాజైనా నీళ్లను దొంగిలించగలడా అంటే మీరే చెప్పారు జవాబు, దొంగిలించలేడు అని. అందుకే మీ అందరికీ చెప్తున్నా, ప్రధానిని కొడితే చెప్పండి అమ్మా, ప్రధానిని పట్టుకుంటే పని ఏమైపోద్ది చెప్పండి అమ్మా? సులువైపోద్ది, పాడైపోద్ది. అందుకనే ఇప్పుడు ఒక్కొక్క మాటలోనికి వస్తా. సంఘానికి ప్రియమైన పిల్లలారా, కాపరి ఎవరు? ప్రధాని వంటి వాడు. అందుకనే ప్రభు అంటాడు కదా మత్తయి సువార్త 10లో, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపుతున్నాను, కాపరిని కొట్టుదురు, గొర్రెలు ఏమైపోతాయి? ఎందుకు? అసలు గొర్రెల్ని చెదరగొట్టొచ్చుగా. గొర్రెలను చెదరగొట్టడాడు ఎందుకు? గొర్రెలు చెదరగొడితే కాపరి మనలా వెళ్ళి వాటన్నిటిని ఒక చోటకి తెస్తాడు. మీకు అర్థమైందా? అదే కాపరిని కొడితే మేపేవాడు ఉన్నాడు, నడిపేవాడు ఉన్నాడు, పోషించేవాడు ఉన్నాడు, సురక్షితంగా కాపాడేవాడు ఉన్నాడు, దొడ్డిలోనికి చేర్చేవాడు ఉండడు. అందుకే విశ్వాసులారా, మీ సంఘ కాపరి కొరకు మీరు కన్నీరు కార్చి మీ వ్యక్తిగత ప్రార్థనలో కనీసం 10 నిమిషాలైన సమయం కేటాయించాలి. ఈ రోజున కాపరులకు శ్రమలు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న దైవ సేవకులు మీకు వైట్ షర్ట్లే కనపడతాయి, దాని వెనకాల ఉన్న దేవుని పిల్లరా తూట్లు అయిపోయిన శరీరం మీకు కనపడనివ్వరు. అందుకే ఇక్కడ మీ అందరికీ చెప్తున్నా, ఒక సంఘానికి కాపరి ఎలాంటి వాడు? ప్రధాని వంటి వాడు. అందుకే పరిపాడు చేయడానికి కాపరిని కొట్టే ప్రయత్నం చేస్తాడు వాడు. మరి ఇంటికి గొప్పవాడు పెద్దవాడు ఎవరో అమ్మ చెప్పాలి? ఇంటి యజమాని. ఇంటి యజమాని దారి తప్పితే కొడుకు గాడి తప్పుతాడు. ఇప్పుడు మేము ఆదివారమో లేకపోతే ఏ శనివారమో ఏ బుధవారమో నాడు 2 గంటలు మీరు ఆలయంలో కనబడతారు. మాకు మహా ఇంటికి వస్తే టైం కేటాయిస్తే ఒక పావు గంట అర్ధగంట సేపు కూర్చుంటాం. 24/7 24 గంటలు 7 రోజులు నీ ఇంటిలో కొడుకు నిన్ను చూస్తూ పెరుగుతాడు, కుమార్తె నీ మాటలు వింటూ పెరుగుద్ది. అవునా కాదా? అంటే ఇప్పుడు మాదిరిగా ఎవరు ఉండాలి? ఇప్పుడు ఇంటి యజమానుడు. కొంతమంది అంటారు, అయ్యగారు మా బతుకు ఎట్టగా అయిపోయింది కానండి, అందుకే లోక సామెత ఒకటి ఉంది, గుర్తు చేయనా? ఆవిల్లి చేలో మేస్తే దూడమైన గట్టుని మేస్తుందా? మాట్లాడరే. కనుక జాగ్రత్త. పాస్టర్ గారు సరిగ్గా ప్రార్థన చేస్తే మా అబ్బాయి ఎందుకు అలాగ అయిపోతాడు? నీ వల్ల అయిపోయాడు రా బాబు.
నా బతుకు అయిపోయింది, నా బతుకు అయిపోతుంది అంటావేంటి? నీ బతుకు ఎందుకు అయిపోయింది? ఇంటికి యజమానుడు, ప్రధానత్వం కలిగిన వాడు. అందుకనే ఇంటి ప్రధానత్వం కలిగిన వాడిని పట్టుకుంటే ఇల్లంతా ఏమైపోద్ది? పని చేసేవాడిని పట్టుకుంటే పని చేయడాడు, పని పాడైపోద్ది. పని పాడైపోయింది అనుకోండి, ఇంటిలో 10 పస్తులు ఉండాల్సి వస్తుంది, దరిద్రంలోకి వెళ్ళిపోద్ది, రుణంలోకి వెళ్ళిపోద్ది. అందుకే ఇంటి యజమానులుగా ఉన్న హౌస్ ఆఫ్ మాస్టర్స్ జాగ్రత్త. నీ బిహేవియర్ జాగ్రత్త, నీ క్యారెక్టర్ జాగ్రత్త, నీ నోటి మాట జాగ్రత్త, నీ భార్యని పిలిచేటప్పుడు జాగ్రత్త, నీ భర్తను పిలిచేటప్పుడు జాగ్రత్త తల్లి. నీ నోటి మాట ద్వారా నీ కుమార్తెకు నువ్వు ఒక ఇండికేషన్ ఇస్తున్నావు. ఓ, మా అమ్మ గౌరవించినట్టు మా నాన్నని ఎవరు గౌరవించరు, మా అమ్మ భలే పిలుస్తుంది. అయితే ఆడవాళ్ళందరూ ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, ఒక చిన్న మాట అడుగుతాను. అమ్మ, మీరు పెళ్ళైన వారు పుట్టింటికి వెళ్ళాలంటే ముందు ఒక వారం ముందే ప్లాన్ చేసుకుంటారుగా? మాట్లాడలేదు మీరు. అమ్మ, అడగొచ్చా మిమ్మల్ని? ఇబ్బంది లేదా? లైవ్ వెళ్తుంది, త్వరగా చెప్పాలా. ఒక వారం రోజుల ముందే ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకుని ఒక వారం రోజుల ముందు నుంచి ప్రదేశని పిల్లారా ఆడి బెడ్ దగ్గరికి కాఫీ వెళ్ళిపోద్ది, వాష్రూమ్లో టవల్ వేసేస్తారు. ఏవండి అని పిలిస్తే ఆడి చూసుకుంటాడు, ఎవరినో అన్నట్టు. ఎందుకని? రోజు ఆ పిలుపు ఉండదుగా. అంటే వారం రోజుల ముందు నుంచే నువ్వు ఎలా ప్లాన్ చేస్తున్నావు? నేనంటాను, మరి పుట్టింటికి వెళ్ళడానికి ఇన్ని ప్లాన్ల మీద ప్లాన్లు వేసిన నీవు దేవుని మందిరం అనే జీవము కలిగిన సంఘానికి నడిపించడానికి ఏ ప్లాన్ వేయలేదా? ఆదాము ప్రిదేవుని పిల్లలారా అవ్వ మాట కాదనుకోలేక తినేశాడట. దేవుడు వచ్చి అన్నాడట, ఆదామా ఎందుకు తిన్నావు అని అంటే, నీకన్నా నచ్చ చెప్పొచ్చు కానీ ఈవిడికి చెప్పుకోలేక తినేశాను బాబు. నువ్వేమో చల్లపోటు వస్తావు, గంట ఉంటావు, వెళ్ళిపోతావు, 24 గంటలు దీంతో ఉండాలి నేను. అందుకనే చూశారా మీరు ఆ ఏదైనా వనంలో కాన్వర్జేషన్ ఎట్లా ఉందో? ఏం మాట్లాడట్లేదు. ఆదాముని అడిగితే అవ్వ మీద పెట్టాడు, అవ్వ మీద అడిగితే ఆదాము మీద పెట్టి సర్పమే పెట్టింది. సర్పానికి దిక్కు మొక్కు లేకుండా పోయింది, ఎవరి మీద చెప్పలేదు, ఉన్నదన్నట్టు చెప్పింది. అదే కరెక్ట్. ఇప్పుడు విశ్వాసట మందిరాన్ని నుంచి బయలుదేరి బైబిల్ ఇచ్చుకుని వెళ్ళిపోతుందట. వెళ్ళిపోతుంటే రోడ్డు మీద ఒక దెయ్యం కూర్చుందంట. రాత్రిపూట దెయ్యాలు గోలేంటినా అనుకోబాకుండా, అదేం చేయదు మనల్ని, చెప్తున్నా మీకు. మనమే అసలు పెద్ద దెయ్యాలం అయితే అది మనల్ని ఏం చేయదు కానీ చెప్తున్నా అసలు మామూలుగా. అయితే వెళ్ళిపోయాం, వెళ్ళిపోవచ్చుగా. వెళ్ళిపోకుండా ఏంటి ఖాళీగా ఉన్నావు అందట. ఊరుకుందంట అది దెయ్యం. రెండోసారి మాట్లాడవే, పలకరిస్తే పలకరించాలని తెలుతులేదా? గౌరవించేదో మాట్లాడుతుంటే ఏంటి ఖాళీగా ఉన్నావేంటి నువ్వు అందట. రెండోసారి ఏం మాట్లాడలేదండి. మూడోసారి ఈ అమ్మకే మనిషికి వచ్చినట్టు వచ్చేసింది కోపం. అంటే ఇప్పుడు మనిషి కాదు, మహాత్మురాలు. అది వచ్చేసి అడుగుతుంటే చెప్పగానే గట్టిగా అనేసరికి ఆ లౌడ్ స్పీకర్ తట్టుకోలేక ఆ దెయ్యం అందట, నేను చేసే పనులని నువ్వే చేస్తున్నావు, నాకు పని ఎక్కడ ఉందందంట. అందుకని మీ అందరికీ చెప్తున్నా, దేవుడు పని చేయండి, దీవించబడతాం. దేవుడికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. గనుక ప్రియదేవుని పిల్లలారా, తండ్రి దారి తప్పాడు గనుక కొడుకు గాడి తప్పుతాడు. ఇంటికి ప్రధాని తండ్రి. ప్రాంతం ఏదైనా, ప్రదేశం ఏదైనా, నువ్వు ఏ ప్రజమైనా, నువ్వు ఏ ఆరాధికుడివైనా, ప్రియదేవుని పిల్లలారా అందరికీ కుటుంబాలు ఉన్నాయి కనుక ప్రేమతో చెప్తున్నా, మంచి మాట ఏ మనుషుడు చెప్పినా మొదట దాన్ని వినండి. ఈ శబ్ద శ్రవణము ద్వారా వింటున్న కుటుంబీకులారా, తండ్రిగా నువ్వు ఉన్నావేమో, నీ కొడుకు జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త. లక్షలు పెట్టి ప్రియదేవుని పిల్లారా నువ్వు విద్యనైతే నేర్పగలవు, లక్షణాలు ఎవడివ్వాలి చెప్పండి అమ్మా. నోరు తెరిచి ప్రియదేవుని పిల్లలు 6వ నెల 6వ రోజు నుంచి మటన్ తినేసాం, చికెన్ తినేసాం, దంతాలు నొప్పి లేదు, పళ్ళు నొప్పి లేదు. 6వ నెల 6వ రోజు అన్నప్రాసన జరిగిన దగ్గర నుంచి ఇప్పుడు 60 ఏళ్ళు వరకు తింటానే ఉన్నాం. టన్నులు తినేసాం మాసం. నేనేమడుగుతున్నానంటే ఈ సందర్భంలో ప్రియమైన దేవుని పిల్లలారా, అరిగించాల్సింది ఎవరో? తింటాం నీ పనే, అరుగుదల ఎవరివ్వాలి? ₹1,00,00,000 ఇల్లు కట్టా, మనశ్శాంతి ఎవడివ్వాలి? స్లీప్ వేళ బెడ్ వేసా, నిద్ర ఎవడివ్వాలి? అందుకే క్షణక్షణం అనుక్షణం ఆ దేవుడితో, ఈ పాదిరి గారితో పని ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకని మీరు ఎవరి దగ్గరైనా అబద్ధాలు ఆడండి కానీ దేవుని పిల్లరా పాస్టర్ దగ్గర, డాక్టర్ దగ్గర, పోలీసుడి దగ్గర అబద్ధాలు ఆడబాకండి. ఆమేన్, హల్లెలూయా.
ఎందుకనంటే ఇప్పుడు దేవుని పిల్ల డాక్టర్ దగ్గర అబద్ధం ఆడి రోగం దాచేవనుకో లేనిపోయిన మంది ఇస్తాడు. పాస్టర్ గారి దగ్గర లేనిపోయిన అబద్ధం ఆడేవనుకోండి లేని దానికి ప్రార్థన చేస్తాడు. ఒకవేళ పోలీసు ఆయన దగ్గర అబద్ధం ఆడేవనుకోండి లేనిపోయిన సెక్షన్లు పెట్టి మూసేస్తాడు. అందుకే ఈ ముగ్గురు దగ్గర ఏం చేయొద్దు. మీరు భలే అంటున్నారు, మీరు అసలు పలుకులైనా చిలక పలుకులు అయ్యి మంచిది. ఇప్పుడు దేవుని పిల్లరా, అందుకే మొట్టమొదటిది ప్రధానత్వం. ఏంటిదమ్మా? ఇప్పుడు నేను అడుగుతా, మరలా పిల్లల దగ్గరికి వద్దాం. సంఘం అయిపోయింది, తండ్రి అయిపోయాడు. ఇప్పుడు కొడుకుల దగ్గరికి వద్దాం. కూతుళ్ళు కొడుకులో నీ గర్భసంతానంలో 3 2 4 ఉన్నారు. ఈ 4లో పెద్దవాడు ప్రధాని. ఇప్పుడు పెద్దవాడు అనబడే జ్యేష్ఠుడు కుమార్తె కుమారుడో వాడు 3 చిన్నవారికి చెప్పాలంటే వాడు ఎలా ఉండాలి? చెప్పాలా? పర్ఫెక్ట్గా ఉండాలా? లేకపోతే రే తమ్ముడు నువ్వు నడిచే దారి తప్పురా అంటే ముందు నువ్వు సరి చేసుకో అనడా? అందుకనే పెద్దోడిని పట్టుకుంటే జ్యేష్ఠుడు అయితే శ్రేష్ఠుడు అవుతాడు, లేదా భ్రష్టుడు అవుతాడు. గుర్తుపెట్టుకో. దేవుడికి మహిమ కలుగును గాక. అది అయితే శ్రేష్ఠుడు అవుతాడు, లేకపోతే ఏశావులాగా భ్రష్టుడైపోతాడు. భక్తిపరుడు అన్నవాలా? అందుకని జాగ్రత్త. జ్యేష్ఠులు ఉన్నారా కుమార్తెలుగా కుమారులుగా? అది గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త. వాడి మీద అపవాది కన్ను వాళ్ళనే పట్టుకుంటా ప్రయత్నం చేస్తాడు. దయచేసి మీ అందరికీ చెప్పే మాట, సేవకుడిని సేవకురాలని పెద్దల్ని పట్టుకుంటే ఏం పాడైపోద్ది? దేవుని పని పాడైపోద్ది. ప్రధాన నది యోర్దాను నది. అందుకే ఇది ప్రధానత్వము కలిగిన నది. 10,000 మందిలో నా పురుషుడు చెప్పండి శ్రేష్ఠుడు. అన్ని నదులలో శ్రేష్టమైన నది యోర్దాను నది. ఈ యోర్దానులో ఉన్న మొదటి లక్షణము ప్రధానత్వము అనే లక్షణం. సేవకులలో పరిశుద్ధత లేకుండా, ప్రార్థన చేయకుండా, ఉపవాస జీవితం లేకుండా, నిద్రమత్తు ఆత్మతో సోమరితనంతో నింపుతాడు. కడుపు కాలినప్పుడు సేవకుడు పరిగెత్తినంతగా ఎవడో పరిగెత్తడో. 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళిన తర్వాత చాలే అనుకునే ఆత్మను అపవాదిగాడు సేవకుల్లో కూడా ప్రవేశపెడతాడు. నేనంటాను, యేసయ్య సేవ ఆకలితో ప్రారంభమైంది, దాహముతో ముగించబడింది. దేవుడికి స్తోత్రం. మత్తయి సువార్త 4 ఆత్మచేత అరణ్యమునకు వెళ్ళాడు ఆయన ఆకలి కొని. కల్వరి కొండలో దాహము కొనుచున్నాను అన్నాడు. అంటే ఆకలితో స్టార్ట్ అవ్వాలి, ఆత్మల దాహముతో మన సేవ ముగించబడాలి. దేవునికి స్తోత్రం. నీ దాహం ఏంటి? నీ కోరిక ఏమిటి? రాత్రి ఇంటికి ప్రధానత్వం కలిగి, తర్వాత సంఘములో సేవకుడికి కుడి ఎడమ భుజములుగా పనిచేసే పిల్లలుంటారు, కొంతమంది పెద్దలుంటారు, ప్రార్థనాపరులు ఉంటారు. అమ్మా తస్మాత్తు జాగ్రత్త. నిన్ను అందరూ మరియమ్మకు అక్కాయి అంటున్నారా, మిరియాముకు చెల్లి అంటున్నారా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? పరిచర్యలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, సాక్ష్యములో, భక్తిలో నీ వంటి వారెవరూ లేరు అని ఒకవేళ ఎవరైనా నిన్ను అంటుంటే, యోర్దాను నదిని ఎలాగైతే అపవాది పట్టుకోవడానికి దారి తప్పించడానికి చూస్తుందో, ప్రార్థన చేసేవారిని చెప్పండి అపవాది పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. జాగ్రత్త. పని చేసేవాడిని కొడితే పని అంతా ఏమైపోద్ది? అందుకనే చర్చిలో మైక్ పెట్టేవాడు ఉన్నాడు అనుకోండి, ఆ నట్టుకుంటే ప్రయత్నం చేద్దాడు, రాకపోతే ఏమైపోద్ది? అది ఏంటోనండి దేవుడు పరిచర్య చేస్తా ఎట్టాగైపోయాడండి అంటారు. ఆడు పరిచర్య కొనసాగించాలి అని అంటే నీ ఇంటి దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం. అది లేకపోతే అపవాదిగాడు మన బిడ్డ మీద కన్నేస్తాడు. జాగ్రత్త. గనుక మీ అందరి జీవితాల్లో ప్రభువైనటువంటి దేవదేవుడిని బట్టి మీకు చెప్తాను. బైబిల్లో నుండే యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అమ్మా? 12 మంది. 12 మంది శిష్యులలో పెద్దవాడెవరు అంటే పేతురు. మనందరికీ తెలిసిన మనిషి ఆయన. ఆకారంగా చూడపోయినా లక్షణాలను బట్టి మనం ఆయన్ని పేతురు అంటాం. ఇప్పుడు 12 మందికి ప్రధాని, రేపు సంఘానికి దేవుని పిల్లలారా కట్టబడేటువంటి, ఆ బండ మీద కట్టబడేటువంటి వ్యక్తి ఎవరు అంటే చెప్పండి పేతురు. యేసుక్రీస్తు ప్రభువు 12 మందిలో 3 గెత్సేమనే వనానికి తీసుకెళ్ళి, నా కొరకు ఈ రాత్రి ఇక్కడుండి మీరు ప్రార్థన, ఏ రోజున ఏ క్షణంలో కూడా యేసయ్య వారిని సహాయం ఎరగడం. అడిగితే వాళ్ళకే సహాయం చేశాడు, కానీ
ఏ రోజున నా కొరకు ఇది చెయ్యండి అని అడిగిన యేసయ్య కాదు ఆయన. కానీ అప్పగింపబడు ముందు రాత్రి, అంటే గుడ్ ఫ్రైడేకి ముందు రాత్రి ఆయన గెత్సెమనే అనబడే చోటికి వెళ్ళాడు. గెత్సెమనే అంటే గానుగా. ఆ గానుగులో ఆయన కానుకైపోవడానికి వెళ్ళాడు. ఆ వెళ్ళిపోయిన యేసయ్య పేతురుతో అన్నాడు, ఇక్కడుండి నా కొరకు మీరు ప్రార్థన. కొన్నిసార్లు మీ పాస్టర్ గారు కూడా కొన్నిసార్లు ప్రార్థన సహాయం మిమ్మల్ని అడుగుతాడు. ప్రేయర్ రిక్వెస్ట్ అడగొచ్చు, తప్పేం లేదు. అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి. ఎంత గొప్పవాడైనా ప్రార్థన సహాయం అడగొచ్చు ఈ మాటను బట్టి. అయితే ఆ రాత్రి పేతురు నిద్రపోయాడు. అయితే నేను అంటాను, ప్రభు అట పేతురు నువ్వు కూడా నిద్రపోయావా అని అడిగాడు. ముగ్గురున్నప్పుడు మీరు కూడా నిద్రపోయారా అనాలగా, మాట్లాడరే. కానీ పేతురు ఒక్కనే లేపి నువ్వు కూడా నిద్రపోయావా అని పేతురునే ప్రత్యేకంగా ఎందుకు ఆయన పాయింట్అవుట్ చేశాడు అంటే, రేపు ఈ సంఘాన్ని నడిపించవలసింది ఎవరు, ముందుకు తీసుకెళ్ళవలసింది ఎవరు, అందరికంటే ఎగస్ట్రాగా పలికింది ఎవరంటే పేతురే. అందరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడినాం అన్నాడు. చావవలసి వస్తే నీతో పాటు నేను, అది ఇట్టంటే హామీలే మనకిస్తారు, వాళ్ళే ఉండరు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు కూడా నేను చెప్పే మాట ఏంటంటే, ఎంత గొప్ప సేవ చేసినా సేవకుడు ఎప్పుడు కూడా ఒంటరివాడే. దేవుడికి స్తోత్రం. ఇమ్మానుయేలు దేవుడు తోడు తప్ప ఎవడు సహకరించడం. నా 26 ఏళ్ళ సేవా జీవితంలో అసలు నేను నీ కుడి భుజం అన్నవాళ్ళు ఉన్నారు. లైవ్ వెళ్తాం, నేను కట్ చేయబాకండి, అలాగే ఉంచండి. దేవుడికే మహిమ కలుగును గాక. నీకు కుడి నీకు ఎడమ, ప్రదేభని పిల్లలారా, అన్నీ పైన కింద మొత్తం నీకే అని పూల మీద నడిపించినోడు దండాడేస్తాడు, దారం ఆడే మిగులుతాడు, చివరికి చప్పట్లాడే కొడతాడు, పిడిగుద్దులాడే గుద్దుతాడు. అందుకనే అయ్యగారిని వెనకాల ఉంటాను అంటే, వద్దురా బాబు నా ముందుండు అని చెబుతా. ఎందుకంటే వెనకాళ్ళు లాగేస్తాడేమో భయం నాకు. ప్రభువిచ్చిన మహాకృప. యోర్దాను నది లాంటి ప్రధానులను పట్టుకుంటాడు. నువ్వు సంఘములో ప్రధానత్వం కలిగి ఉన్నావా? బాగా పాటలు పాడుతున్నావా? బాగా పరిచర్య చేస్తున్నావా? బాగా ఆహారం వండుతున్నావా? బాగా సేవకులకు పరిచర్య చేయాలి అని సేవకులతో దేవుని పిల్లలారా మమేకమై ఉంటున్నావా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఈ రాత్రి ఏ నది జోలికి వెళ్ళడు, యోర్దాను నది దగ్గరికే వస్తాడు. నదినే కాదు, వాగులు కూడా పట్టుకోండి. నది నువ్వైతే వాగు నీ పిల్లలన్నమాట. నది నేనైతే వాగు నా సంఘాలన్నమాట. నది యేసయ్య అయితే వాగులు మనం అన్నమాట. దేవుడికి మహిమ కలుగును గాక. చిన్న చిన్న దేవుని పిల్లల గులకరాళ్ళు బండరాళ్ళు మూటలేస్తే ప్రవాహం ఆగదా? నా యేసయ్య ప్రేమ రాజ్యపు యొక్క వాక్య ప్రవాహం ఈ రోజుతో ఆగిపోయేది కాదు. ఆటంకాలు ఎన్నొస్తే అన్ని అద్భుతాలు చేసే దేవుడు నా యేసయ్య. ఆటంకాలు వస్తే ఆగిపోయేది కాదు సేవ. దేవుని పిల్లారా, అభ్యంతరాలు రాక మానో. కానీ ఏ మనుషుడి వల్ల అభ్యంతరాలు వస్తాయో ఆ మనుషుడికి శ్రమ. దయచేసి సంఘానికి అభ్యంతరంగా ఉండవద్దు. దయచేసి గ్రామంలోనైనా, దేవుని పిల్లలు మీ ఇంటిలోనైనా, మీ సేవకుడి దగ్గరైనా, మీ సంఘం దగ్గరైనా మీరు ఏనాడు కూడా నీకు ఇష్టం లేదు దేవుని పిల్లరా తగ్గించుకుని వెళ్ళిపో. అంతేగాని అభ్యంతరమైన మాటలు ఏనాడు కూడా. ఇప్పుడు పేతురు కోసం ఆ రాత్రి గత్సేమనే వనములో యేసయ్య ఏం చేశాడో తెలుసా? విసుగుదల చెందలా. ఈ ఒక్క రాత్రి అడిగితే పెద్దోడై ఉండి నువ్వే నిద్రపోతున్నావు, నీతో పాటు అందరు నిద్రపోతున్నారు, పేతురు ఏం మనిషివి అల్లా మనమైతే అంటాం. కానీ యేసయ్య తట్టి లేపి ఆత్మసిద్ధమే, శరీరం బలహీనం అని చెప్పి ముమ్మారు వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. వచ్చి అంటాడు, పేతురు నువ్వు శోధనలో పడకుండా నీ కొరకు నేను విజ్ఞాపన చేశాను. అయ్యా ఏం జరిగింది అని పేతురు అడిగితే, నేను విజ్ఞాపన చేశాను కనుక నువ్వు సాతాను జల్లించే చేటలో నుంచి నీకు విడుదల వచ్చింది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పేతురే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయానికి వచ్చేసరికి పర్ణశాలల పండుగలో 50 లక్షల మంది వచ్చిన వాళ్ళందరి ఎదుట నిలబడి ధైర్యముగా బోధ చేశాడు. 3,000 మందికి బాప్తిసం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే చెప్తున్నా, నీ బలహీనత వైపు చూడొద్దు, దేవుని బలం వైపు చూడు. ఆమేన్. అమ్మా నేను చెప్పే వాక్యం అర్థమవుతుందా? నేను మొదటి మాటలోనే ఉన్నాను, మీరేమీ నోరు తెరుతులేదు. నన్ను మోగోళ్ళను స్వస్థపరిచే వరం నాకు లేదు. అది
ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. ఉన్నారు. అది కానుక పాట అయిపోయిందా? అవలేదా? అది ఎవరైనా ఆరోహణం అవ్వాలనుకుంటే కానుకేసాక అవ్వండి. సరే, మంచిది. దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి అందుకని భూమిని తలక్రిందులు చేసే బోధ చేశాడు ఎవరు? చెప్పండమ్మా. పేతురు. దేవుడి కోరిక వేరు. దేవుడి కోరిక పేతురు మీద ఎలా ఉందో సాతాను గాడికి బాగా తెలుసు. నీ గురించి నీకు తెలియదు. ఎలా చెప్పగలరండి అయ్య గారు? సాతానికి ఎట్ట తెలుస్తుంది అన్నువంటే ఒక చిన్న మాట మీకు ఉదాహరణగా చెప్తా. బైబిల్లో నుండే యోబు చుట్టూ కంచేసిన సంగతి యోబుకు తెలియదు. యోబు చుట్టూ కంచేసిన సంగతి యోబుకు తెలియదు. కానీ ఈ అపవాదిగాడు పరలోకి వెళ్ళి అంటాడు, యోబు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో, నువ్వు అతను చుట్టూ కంచేసావుగా. అంటే నువ్వు చుట్టూ ఏ కంచేశాడో దేవుడు అపవాదిగాడికి బాగా తెలుసు. అది రక్తపు కంచె, అది వాక్యపు కంచె, అది స్తుతి కంచె, అది ప్రార్థనా కంచె, లేకపోతే సేవకుడు కన్నీరు కంచె, నీకు తెలియదు. అది బయటికి వెళ్ళి సురక్షితంగా నువ్వు రాగలుగుతున్నావంటే నీ సంఘములో నీ కొరకు ప్రార్థన చేసే తల్లులు తండ్రులు ఉన్నారు గనక. ఈ రోజు వరకు మనం బతుకున్నామంటే మనకు కనబడకుండా ఎవరో మన కొరకు కన్నీరు కారుస్తున్నారు. ఈ ఉద్యమం ఇలా ఉన్నాడు అంటే దానికి కారణం అదే. అందుకే మీ అందరికీ చెప్తున్నా, విజ్ఞాపన వీరులు కావాలి సంఘములో. యవనస్తులు పడిపోకుండా సంఘములో ప్రార్థనా యోధులు లేపబడాలి. పేతురుడి గురించి యేసయ్య వేడుకున్నాడు, పేతురుకు విడుదల వచ్చింది. 3000 మందికి బోధ చేశాడు. ఇంకా చెప్పాలి అనంటే పేతురయ్య గారి గురించి, ఆయన పామరుడు, జాలరి, నీచువాడు, నాగరికత తెలియనివాడు, భాష సరిగా రాదు, బట్టలు కూడా వాళ్ళు సరిగ్గా వేసుకోరు. అలాంటి పేతురు, ప్రదేభని పిల్లలారా, భూమి పంచభూతాలు మహావేంద్రముతో లయమైపోతాయి అని శాస్త్రజ్ఞులకు అర్థం కానటువంటి వాక్యాలు 2 పత్రికలు రాశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. యేసయ్య పట్టుకుంటే అలా ఉంటుంది మన జీవితం అని చెప్తున్నా. అందుకే జాగ్రత్త, సాతాను చేతికి దొరక్కండి, వాడి కంటికి కనబడకండి, వాడి పంటికి ఆహారం కాకండి, వాడి గొంతుకు ముల్లై ఉండండి. అందుకే మీ అందరికీ చెప్తున్నా, యేసయ్య వేడుకున్నాడు, పేతురికి ఏమొచ్చింది? విడుదల. ఏలీ ద్వారా ఘనమైన సేవ జరిగే దినాలవి. బాగా చెప్తా వినండి. ప్రియదేవుని పిల్లల, షిలోహులో ఏలీ ద్వారా ఘనమైనటువంటి సేవ జరుగుతుంది. దాను మొదలుకొని బెర్షెబా వరకు 854 కిలోమీటర్ల విస్తీర్ణం. సమూయేలు మాట ఒక్కటి కూడా తప్పిపోయే పరిస్థితి లేదు. అలాంటి సందర్భంలో ఆ రాజ్యంలో ఎంతమంది యవనస్తులు లేరు? కానీ ఏలీ కొడుకులను పట్టుకున్నాడు అపవాదిగాడు. ఎవరి కొడుకుల మీద దాడి చేశాడు? యాజకుని కొడుకుల మీదకి వచ్చాడు. ఏలీ గొప్పవాడు, శ్రేష్టమైన వాటిని దేవుడికి ఇచ్చాడు. దేవుడికి ఇవ్వవలసిన శ్రేష్టమైన దాన్ని వీళ్ళు తినేసి మిగిలిన శేషాన్ని దేవుడికి ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే మీ అందరికీ తెలియచేస్తున్నా, దేవుడికి ఇవ్వాల్సిన శ్రేష్టమైన సమయాన్ని దేవుడికి ఇవ్వండి. అది మీ సమయంగా వాడుకోవద్దు. దేవుడికి స్తోత్రం. అందుకనే ఒకవేళ సేవకులమైన మేము కూడా బలంగా ప్రార్థన చేసుకోవాలి. మన పిల్లల మీద వాడు ఏం చేస్తాడు? ఏలీ పిల్లల మీద, సమూయేలు పిల్లల మీద, దేవుని పిల్లల, దావీదు గారి పిల్లల మీద ఏం చేశాడు? దాడి చేశాడు. తండ్రులు గొప్పవారు, పిల్లల దగ్గర ఓడిపోయారు. అందుకే జాగ్రత్త. సేవ 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 అని మనం కుటుంబాన్ని ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. సేవ ఎంత ప్రాముఖ్యమో కుటుంబం కూడా అంతే ప్రాముఖ్యం. హల్లెలూయా. అది కనుక జాగ్రత్త. ప్రభువిచ్చిన మహాకృపలో దేవుని ఎదుట పవిత్రమైన కన్యకలుగా బ్రతకాలి. అపవిత్రత మనలో ఉండకూడదు. సంఘములో యవనస్తులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ బిడ్డ ప్రధానిగా ఉండాలి. నీ ఇంటిలో నీ కొడుకు ప్రధానుడిగా ఉండాలి. నిన్నందరూ గౌరవిస్తుంటే, నిన్నందరూ ఘనపరుస్తుంటే, నిన్నందరూ దేవుని పిల్లలు ప్రేమిస్తుంటే అపవాదిగాడు వచ్చి నిన్నే పట్టుకోవాలనుకుంటాడు. ప్రార్థన చేసేవాడు జోలికి వస్తాడు, కానీ ప్రార్థన చేయనోడు జోలికి ఎందుకు వెళ్తాడు? ఆడి పార్టీయేగా. ఆడి పార్టీ వాడు ఎందుకు కొట్టుకుంటారు? ఎందుకు పట్టుకుంటారు? మాట్లాడతలేదు. ఏ పార్టీ వాడికి కావాల్సింది ఆ పార్టీ వాడు ఏం చేస్తాడు? ఇస్తాడు. మేము ఏసు రక్తమే చేయం, ఏటమాసమే బలమే, ఇంకా అంతకుమించి నేను చెప్పేది ఏం లేదు. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, నిన్నందరూ పొగుడుతున్నప్పుడు, నిన్నందరూ గౌరవిస్తున్నప్పుడు, నిన్నందరూ ఇలా చేస్తున్నప్పుడు, అక్క
నువ్వు మరియమ్మవే అన్నారనుకో, అట్టగేనమ్మా అని నేల మట్టుకు తగ్గించుకో, ఆకాశమంత ఎత్తు దేవుడు ఎత్తుతాడు. దేవుడికి స్తోత్రం. ఒక్కొక్క అమ్మకి ఇప్పుడు దేవుని పిల్లరా పాస్టర్ గారు మైక్ ఇచ్చి ప్రార్థన చేయమ్మా అన్నాడు అనుకోండి, ఇక మైక్ ఇవ్వగానే ఈవిడ మరియమ్మ అయిపోద్ది. మీకు అర్థమవుతుందండి? అది మా సంఘంలో ఒక ఆవిడ ఈ మధ్యకాలంలో సచివాలయం పోస్టులు పడితే గత ప్రభుత్వంలో సచివాలయం పోస్టులు పడితే, ఆ సచివాలయం పోస్టులు ప్రియదేవుని పిల్లరా ఇట్లా మరియమ్మ అని ఉంటే నీకు ఇవ్వమమ్మా అన్నారంట. ఆ మాకు కొంచెం దీర్ఘం పెట్టి మారమ్మ అని ఇట్టుకుంది. దేనికోసం మార్చేసిన పేరు చెప్పాలి మీరు. మరియమ్మ మరియమ్మ అన్నా, నేను మందిరానికి రావట్లేదని వెళ్ళిపోతుంది. ఏంటమ్మా అన్న, సచివాలయం ఆఫీసర్ ఉన్నాడు, పలుకుతులావిడ. తర్వాత ఫోన్ చేసి అంటదే, ఆ పేరెట్టి పిలవబాకండి అయ్యగారు, పేరు మార్చుకున్నాను నేను. ఏం మార్చుకున్నావు? అది నేనంటాను, పేరు మార్చుకోవడం కాదు, తీరు మార్చుకోవాలి. దేవుడికి స్తోత్రం. చాలామంది ఈ రోజున బొగ్గలు చూసి పెళ్లి చేసుకుంటున్నారు, బుద్ధులు చూసి చేసుకోవాలి. మగ పిల్లలు అర్థమవుతుందా? బొగ్గలు బాగున్నాయి, మరి బుద్ధులు అది మనకి ఎంత తెత్తదని చూస్తున్నారు. ఎంత తెస్తే అంత ఏజ్బేలు వస్తుంది, అది గుర్తుపెట్టుకో. ఇటో మిమ్మల్ని చూస్తే తెగశాప బుద్ధి అవుతుంది. ఇక్కడ ఏదో మొత్తానికి కుమ్మరించారు మీరు. దేవునికి స్తోత్రం. అందుకని మీ అందరికీ నేను చెప్తున్నా, అపవాదిగాడు ఎవరు అయితే ఈ ఫీల్డ్లో పైకి వద్దామనుకుని కష్టపడతారో రాత్రి మగళ్ళు, సేవకురాలా, ప్రార్థనా పరురాలా, లేకపోతే సింగర్సా, మీరు ఎవరైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైనా కావచ్చు, అపవాది కాడి కన్ను ఎవరి మీద ఉంటుంది? ఇప్పుడు నేను అడుగుతాను, కాసిన చెట్టు మీద ఉంటుందా, కాయిన చెట్టు మీద ఉంటుందా మన కన్ను? చెప్పాలా? దానికి నీరు పోసావా, మందేసావు ఎప్పుడన్నా? అసలు దాని ఇంకా ఎవడు చూడమన్నాను నేను? మరి మాట అయ్యగారు చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదుగా. సేవకులు మీ పర్మిషన్ తీసుకుని చెప్తారు, ఇబ్బంది ఏం లేదుగా, మీ పర్మిషనే. ఇప్పుడు ఒక మాట అడుగుతాను. ఓ పెద్ద ఆయన దేవుని పిల్లరా ఓ స్థలం కొనుక్కుని దాని చుట్టూ ప్రహరీ గోడ కట్టాడట. రోడ్డు మార్జిన్లో ఉంది కదా, కొంచెం రేపొద్దున ఎప్పుడైనా ఇబ్బంది పెడతారేమోమన్నానని ప్రహరీ గోడ కొంచెం లోపలికి కట్టుకున్నాడు. ఆ లోపలికి కట్టిన సందర్భంలో ఆ ప్రహరీ గోడ బయట ఓ చక్కటి జాంక చెట్టు ఉందట. అది పెరిగి 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 పెద్ద కాయకు వచ్చింది. పెరిగి 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 పెద్ద కాయకు వచ్చింది. జాగ్రత్తగా వినండి. అప్పుడప్పుడు మీరు ఎలక్ట్గా ఉన్నారా లేదని అటు జరుగుతూ ఉంటాయి, కంగారు పడరు. నాకు చూడండి, రైట్, మంచిది. ఇప్పుడు దేవుని పిల్లలు, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి నేను మీ అందరికీ చెప్పే మాట, సరే పెరిగి పెద్ద కాయలు కాసింది. కాయలు కాసిన తర్వాత మీ అందరిని అంటాం ఎందుకు, నాలాంటి వాడే ఒక నాలాంటి ఆకతాయోడు రోడ్డు మీద వెళ్ళిపోతా 2 కాయలు కోసాడు. ఈ ఇంటి యజమాని చూసి అన్నాడట, ఏంటి చెట్టు కాయలు కోతరావు ఏంటంట అన్నాడట. వెంటనే వీడు ఆ 2 కాయలతో పోయేవాడాడు. ఆడు అసలు ఆకతాయోడు కదా, కుర్రోడు కదా, మాట అంటే మరీ రెచ్చిపోతాడుగా. సరే మంచిది, ఎరా సిగరెట్ తాగుతున్నావేంట్రా అన్నాం అనుకోండి, అగ్గిపెట్టుందా అని అడుగుతాడు మనల్ని. మనల్ని చూసి వెనకాల ఎట్టాడు అనుకో, మనకి ఇచ్చిన గౌరవం అనుకుని మెలకుండా ఊరుకుంటామే పాస్టర్లం మనం. అది లేకపోతే సార్ అగ్గిపెట్టేమన్నా తెచ్చారా అని అడుగుతాడు. అందుకే నేను ఎవరిని అడగను, ఎందుకని మళ్ళీ అగ్గిపెట్టి మనల్ని అడుగుతాడు. మనం కారులో పెట్టుకు తిరగాలేక, ఇంటికి దీపం వెళ్ళాలి అని అగ్గిపెట్టి బ్యాగులు పెట్టుకుంటారమ్మా మీరు? పెట్టుకోరుగా. సరే మంచిది. దేవుని పిల్లారా, అందుకే చెప్తున్నా కదా. అనగానే వీడు ఇంకో 4 తీసుకొచ్చి చెట్టున కాయలని కోసేస్తున్నాడట. యజమాని బయటకు వచ్చి ఏంట్రా పని అన్నాడట. చెట్టు నీదే, నీ గోడ ఎక్కడుందో చెట్టు ఎక్కడుందే అన్నాడట. రైట్, ఓకే, అయినా నా దొడ్డు ముందు ఉంది కదా, రోడ్డు మార్జిన్లో ఉంది, చెట్టు ఎవరిదైనా వద్దే అన్నాడట. దానికి మళ్ళీ సమాధానం లేక పాపం ఊరుకున్నాడు. ఈ చెట్టు కాయలన్నీ కోసేశారు, తినేశారు, అయిపోయింది. ఇట్లా యాసకాలం వచ్చింది, చెట్టు ఎండిపోతుంటే మళ్ళీ ఆకతాయోడు వెళ్తున్నాడంట. వెళ్తామంటే ఇంటి యజమాని పిలిచారా, కాయలు ఉన్నప్పుడు కోసుకు తిన్నావుగా, చెట్టు ఎండిపోతుంది, 4 నీళ్ళు పోయి బకెట్లు అన్నాడట. చెట్టు నాదే. కాయలు కోసేటప్పుడు ఏమన్నాడు? నీదే అన్నాడు. నీళ్ళు పోయమన్నప్పుడు ఏమన్నాడు? జాగ్రత్త, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు దేవుని పిల్లలారా నీ ఇంటికి చాలామంది వస్తారు. మాట్లాడరే, నువ్వు మరియమ్మకి అక్క ఇవ్వమ్మా, బర్నబాసుకు తమ్ముడు నాన్న,
పౌలయ్య గారు నీ తర్వాతేనయ్యా అని నీ దగ్గర ఉన్న కాయలన్నీ దులుపుకెళ్ళిపోటాకే అట్లా వస్తారా? కానీ నువ్వు ఎండిపోతుంటే, నువ్వు పాడైపోతుంటే, ఫలించకుండా ఉంటే నీకు ఎరువేయడు, నీళ్ళేడు. కానీ అదే నీ సంఘ కాపరైతే ఆడు ఏడుచో, ఆడెనకాల 7గురిలో 10 మందిని అంటెచ్చుకొచ్చి వాళ్ళని ఏడిపించో, నీకు మరలా నీళ్లు పోస్తాడు, నీ చెట్టు ఫలించేదాకా ప్రార్థన చేస్తాడు. ఒకవేళ ఈ ఉద్యమ పాస్టర్ గారు ఎక్కడైనా కనపడితే వందనాలు చెప్పు, పర్వాలా, ఎక్కడ కానుక బాక, దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఇచ్చినా తీసుకోను. ఆమేన్, హల్లెలూయా. గనుక జాగ్రత్త. ప్రభువిచ్చిన మహా గొప్ప కృపను బట్టి, దేవుడు మనకు దయచేసిన శ్రేష్టమైన భాగ్యములో దేవుని ప్రణాళిక నెరవేరాలంటే, దేవుడు మన మీద పెట్టుకున్న ఆశ నెరవేరాలంటే, నీకో దర్శనం, నీ వాగ్దానము నుండి నీ పిల్లలు తొలగిపోకుండా ప్రార్థించే తల్లులుగా, ప్రార్థించే తండ్రులుగా మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పి రెండవ మాటలోకి వెళ్తాను. పరలోకములో ఉన్న లూసిఫర్ కూడా ప్రధాన దూతే, కానీ వాడి గర్వం ఏం చేసింది వాడిని? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా, దాని బిరుదులయ్యి, రెవరెండు 22 62 32 అంటున్నాం ఇప్పుడు, అట్టగా దాని పేరు అది. ఎట్లా పడితివి? చాలమ్మా, ఇంకా అదంతా చదువుకుంటా వచ్చి 17వ వచనం చదువు పెడు తల్లి. నీకు మైక్ అవసరంలా, ఏ తల్లివో కానీ. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? అదిగో అదిగో, లోకమును ఎలా చేశాడు? ఉద్యానవనముగా దేవుడు చేస్తే, ఉల్లాసముగా దేవుడు చేస్తే, ఏదేను వనములో ఆదామవ్వలను ఆరాధికులుగా, మహిమోన్నతులుగా, మంచి సహవాసదారులుగా, అక్షయ రూపముగా దేవుడు చేస్తే, ఈ ఉద్యానవనాన్ని అపవాదిగాడు ఎలా చేశాడు? అడవిగా చేశాడు. అడవిలో చెట్లుగా క్రమాలు ఉండవు. అడవిలో చెట్టు కాసినా పూసినా ఎవరికి సంతోషం ఉండదు. అందుకే చెప్తున్నా, ఈ లోకమనే అడవిలో క్రమము లేదు. కానీ ఉద్యానవనము లాంటి సంఘానికి క్రమం ఉంది. దానికి ఒక తోటమాలు ఉన్నాడు, ఆయన పేరే సంఘ కాపరి. నువ్వు రాపోతే అడుగుతాడు, నువ్వు తప్పు నడక నడిస్తే ఖండిస్తాడు, వాక్యము ద్వారా నిన్ను సరిచేస్తాడు. తోటమాల దగ్గర పెద్ద కత్తిరి ఉండదు, పెద్ద కత్తిరి ఉంటుంది. ఉంటుందా? ఉండి ఏం చేస్తాడు? చెట్లన్నీ కత్తిరిస్తాడు. భలే బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆ గార్డెన్లోకి వెళ్ళినప్పుడు వీకెండ్స్లో పట్టణాల్లో ఉన్నవారు, మనలాగా పల్లెటూరు వాళ్ళకి గ్రీనిష్ ఉండదు కనుక, టౌన్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు పార్కులకి వెళ్తారు. ఆ పార్కుల్లో దేవుని పిల్లలు అందమైన చెట్లు ఉంటాయి, అందంగా ఉంటాయి. వాటి క్రాపేస్తారు మనలాగా. తోటమాలు ఉంటాడు, అడ్డదిడ్డంగా పెరిగే కొమ్మల్ని ఏం చేస్తాడు? కత్తిరిస్తాడు. మరి సేవకుడు పని ఏంటి? మా దగ్గర పెద్ద కత్తిరిచ్చాడు. 66 పుస్తకాలు కలిగి, 1189 అధ్యాయాలు కలిగి, 33,000 వాగ్దానాలు పైనున్న పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నాం. నువ్వు చెప్తే అట్టాగే అంటా కాదు. నీ పుట్టినరోజుకి వచ్చి కేక్ కటింగ్ చేసి, నీ గృహప్రవేశాలకు వచ్చి రిబ్బన్ కత్తిరిచ్చేసి, నువ్వు ఇచ్చిన కవర్ జేబులో పెట్టుకుని నిన్ను కవర్ చేయటం లేవు. ఇక్కడ బాగా చదువుకుని, ఉద్యోగాలు వదులుకొని, దేవుడు పిలుపు పట్టుకుని, ఇప్పుడు దేవుని పిల్లలారా మేము అన్నం తింటుంటే ఎవడో వచ్చి అడుక్కునేవాడు తిన్నట్టు నువ్వు సూపులు కనపడినా మాట్లాడరే. ప్రధానత్వాన్ని నిలుపుకోవాలి. మీరు, నేను, మనందరం కూడా దేవుని సన్నిధిలో నిలబడ్డాం. లోకమును ఎలా మార్చాడంటే వాడు అడవిగా మార్చాడు. నీ ఇల్లు అడవిగా ఉందా? క్రమం లేని జీవితం ఉందా నీ పిల్లల్లో? క్రమం లేని జీవితం ఉందా నీ భర్తలో? క్రమము లేని మాటలు ఉన్నాయా నీ నోటిలో? ప్రియ విశ్వాసి, ఈ రాత్రి చెప్తున్నా, ఉద్యానవనముగా ఉండవలసిన, ఏదేను వనముగా ఉండవలసిన, సింధూర వనముగా ఉండవలసిన నీ ఇల్లు అడవిగా ఎందుకు మార్చబడింది? గుమ్మములో ఉండవలసిన వాడిని ఇంట్లోకి తెచ్చిపెట్టావు. మాట్లాడరే సాతానుగాడు. అందుకే మీ అందరికీ చెప్తున్నా, మీ ప్రార్థన మీ ఇంటిని మరలా తిరిగి ఒక మంచి దేవుని మందిరంగా మార్చునుగాక. లూసిఫర్ ప్రధానత్వం కలిగిన వాడే, కానీ కేవలం వాడి గర్వం వాడిని ఏం చేసింది? పడేసేసింది. వాడి స్థానం నుంచి పడిపోయాడు. భక్తి గర్వం వద్దు, సేవా గర్వం వద్దు, అందం గర్వం వద్దు, కులం గర్వం వద్దు, ధనం గర్వం వద్దు. దర్శనం ఉందా? గర్వించబాగా. అంతే, మైక్ ఇవ్వగానే అక్కయ్య మరీ మైపోద్ది. చెప్పాగా నేను. అంతే, పాస్టర్ గారు వెళ్ళి పాస్టర్ గారు అమ్మ కొంచెం ముగించవా అంటే చాలు. కొంతమంది అట్ట చూస్తారు, అమ్మ ఓ పల్లవి 2 చరణాలు పాడి దిగరా అని అంటే
పల్లవి 2 శరణాల, ఇంకా 6 ఉన్నాయి. మొత్తం పాడేసి దిగుతారు వాళ్ళు. మాట్లాడతలేదు. ప్రార్థనిస్తే మైక్ పట్టుకుంటే మరీ మాకు అక్కాయి ఇంత వ్యర్థం చేసింది కదా అని పాస్టర్ గారు చెప్పా పెట్టకుండా ఇంటికి వెళితే లూసిఫర్కి వదిన మైక్ ఇచ్చుకుంటే, ప్రభువా నన్ను దీవించు, నా పిల్లలు దీవించు, నీకు కానీ ఖాళీ లేకపోతే మరియమ్మను పంపించు. ఆ మరియమ్మ తల్లికి కూడా జ్ఞాపకం ఏమన్నా కాస్త అంత అటు ఇటుగా ఉంటే ఆ మిఖాయిల్ని కానీ ఆ గబ్రియల్ని కానీ మా ఇంటి చుట్టూ, మా దొడ్డు చుట్టూ, మా పశువుల చుట్టూ, మా మంచాల చుట్టూ, మరి ఇంకెక్కడికి వెళ్ళాలి ఆయన? చేయట్లేదా ప్రార్థనట? మాట్లాడరా? అసలు ఎంత ప్రార్థన చేస్తాం. ఇంటికి వెళ్తే ప్రియదేవుని పిల్లరా లూసిఫర్కి వదిన. ఎందుకో చెప్పనా? ఇంటికి వెళ్తే ఒలివ మొక్క కాదు, ఇది జిల్లేడు మొక్క. మొత్తం టీవీ ముందే కూర్చుంటాయి. అవి జిల్లేడు మొక్కలు కాక ఒలివ మొక్కలు ఎందుకు అవుతాయి ఏంటన్నా? ఇప్పుడు కూడా చాలామంది ప్రియదేవుని పిల్లలు అక్కడక్కడ నిలబడి కళ్ళు ప్రియదేవుని నొప్పులు పట్టేసి ఏం చేయాలి అర్థం కాక సెల్ ఫోన్ తీసి చాటింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. చాటింగ్ కాదు అది, చీటింగ్. ఈరోజు వేళ్ళు కదులుతున్నాయి. నీ వేళ్ళు చేసిన ప్రతి తప్పుకి రేపొద్దున సమాధానం ప్రభు దగ్గర నువ్వు చెప్పాలి. పోనీ ఈ సెల్ ఫోన్ గురించి వచ్చిన మాట చెప్పనా? మీరు మాట్లాడిన మాటలకి కాల్ రికార్డర్ ఉంటాయి కదా, మాట్లాడరే? నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి దేవుడు సృష్టించిన ఈ గాలే రికార్డరు. దేవుడికి స్తోత్రం. నువ్వు పాస్టర్ గారి దగ్గర నుంచి తప్పించుకోవచ్చు, పక్క స్నేహితుడి దగ్గర నుంచి తప్పుకోవచ్చు, అవునని కాదనొచ్చు, కాదని అవుననొచ్చు. రేపు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆకాశమా ఆలకించు, భూమి చెవి ఎగ్గు, గాలి రా అన్నాడు అనుకో, మాట్లాడరే? శాటిలైట్లు లేవా? మాట్లాడలేదు. ఇప్పుడు ఐఫోన్లో ఉన్నవన్నీ ఎక్కడుంటాయి? శాటిలైట్లో ఉంటాయి. రేపొద్దున ప్రియదేవుని పిల్లర పిలిచినప్పుడు ఉద్యోగం ఏం మాట్లాడేవు నాన్న? మీటింగ్ అయిపోయి స్టేజ్ దిగి వెళ్ళిన తర్వాత. అందుకే ఒక భక్తుడు ఏమన్నాడు అని అంటే, స్టేజ్ మీద ఉన్నప్పుడు నోరు జాగ్రత్త, స్టేజ్ దిగిన తర్వాత మనసు జాగ్రత్త అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అది అందుకే మీ అందరికీ చెప్తున్నా, మొట్టమొదటిది మీరు ప్రధానత్వం కలిగిన వారైతే జాగ్రత్తగా ఉండండి. ఇక్కడికి అర్థమైందా? మనల్ని పట్టుకోవాలనుకుంటాడు. నీ ఎవ్రీ టాలెంట్ ఎవరికి ఉపయోగపడాలా? రైట్, మంచిది. రెండవది దీనత్వము. 5 చెప్పాలి, 5లో 2వ దానిలోకి వచ్చాం. మంచిది ప్రియదేవుని పిల్లలు. రెండవది ఏంటి? దీనత్వము. అమ్మా మన యేసయ్య ఎవరు చెప్పాలా? దీనుడును ధీరుడును. దేంటో దీనుడు చెప్పాలి మీరు. తన్ను తాను తగ్గించుకోవడంలో దీనుడు. ఎవరు చేయలేని పని భూమి మీద గురువు అని పిలవబడేవాడు ఎవడు కూడా చేయలేని పని శిష్యుల పాదాలు కడగడం. అవునా? అంత తగ్గించుకున్నాడు దీనుడుగా. మరి దేనిలో దీనుడు? మరణమును హరణము చేసి తిరిగి మృత్యుంజయుడే 3వ దినాన లేచిన ధీరుడు, వీరుడు, శూరుడు. నా యేసయ్యకు ఎవడు సాటి పోటీ లేడు. దేవుడికి మహిమ కలుగును గాక. ద రెజరక్షన్ ఆఫ్ లైఫ్. అందుకే మీ అందరికీ చెప్తున్నా, యోర్దాను నది చిత్రమైన నది, విచిత్రమైన నది. ఇజ్రాయేలు దేశంలో అన్ని పర్వతాల కంటే ఎత్తైన పర్వతము హెర్మోను పర్వతం. పర్వతాలన్నిటికంటే ఎత్తైంది ఏది చెప్పండి? హెర్మోను పర్వతం. ఎంత ఎత్తు ఉంటుందంటే భూమి ఉపరితలము నుంచి 1300 కిలోమీటర్లు ఎత్తు ఉంటుందట. అంటే అంత ఎత్తు మీద పుట్టిన యోర్దాను ఎగువ నుండి దిగువకు ప్రవహిస్తుంది. అలాగే నా యేసయ్య చెప్పండి, ఎగువ నుంచి ఎక్కడికి వచ్చాడు? దిగువకు వచ్చాడు. పరలోకము నుంచి ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు. అది ప్రవహించి ప్రవహించి మృత సముద్రంలో కలిసిపోద్ది యోర్దాను. అలాగే నా యేసయ్య 33.5 సంవత్సరాలు జీవించి చివరికి ఆయన కూడా మానవుని వలె మరణించాడు, దేవుని వలె సూటిగా తిరిగి లేచాడు. మీకు అర్థం అవ్వాలి. అందుకే కొన్ని జీవనదులు ఉన్నాయి భూమి మీద. గోదావరి, కృష్ణ, చెప్పండి, పెన్న, తుంగభద్ర, నాగావళి ఉన్నాయమ్మా. ఇవన్నీ జీవనదులే. దేవుడు సృష్టికర్త. 2 పిల్లలు ఒక తల్లి గర్భంలో కవలలుగా పుట్టారనుకోండి, మనం ఎవరో పోల్చుకోలేం, కానీ తల్లి పోల్చుద్దుగా. మాట్లాడలేదు. వాడి మచ్చలో వాడి పుట్టి మచ్చలో ఎవరో తెలుసు. అది నిన్ను సృష్టించిన సృష్టికర్తకి మన మచ్చలు తెలవదా? మన మనసు తెలవదా? మాట్లాడరేంటండి?
పిట్ట కడుపులో రెట్ట, మనిషి కడుపులో మాయ తెలియదు కానీ దేవుడికి అయ్య బాబాయ్. హలో హలో హల్లెలూయా. అమ్మయ్య ఉన్నారు నాయన. కనుక చూడండి, పరమగీత గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం, 5వ అధ్యాయం 16వ వచనములో ప్రియమైన పిల్లలు మీరు చదువుకోండి చాలా జాగ్రత్తగా. అందుకే యోర్దాను యేసయ్యకు సాదృశ్యంగా కనబడుతుంది. నేను త్వరగానే చెప్పేస్తాను నాన్న. అతని నోరు అతి మధురం, అతడు అతి కాంక్షణీయుడు. చాలు నాన్న. 10వ వచనం, నా ప్రియుడు. చాలు నాన్న. తర్వాత రత్నవర్ణుడు ఉంటే మనకు అక్కడ వద్దు కానీ పాఠాన్ని బట్టి నా ప్రియుడు ఎవరు? నా అంటే నా హక్కు. ఇప్పుడు మన పిల్లలకు ఒక పొట్లం తెచ్చిచ్చాం, మిఠాయి ఏదో, మళ్ళీ తిరిగి ఆయన అడిగితే నాది అనడా? ఇప్పుడు మీరు కూడా ఏమంటారు? మా మందిరం, మా సేవకుడు మాట్లాడరే అని అంటారు. మా మా ఇంటికి వెళ్ళిన తర్వాత నా ఇల్లు మాట్లాడరే, నా భర్త, నా భార్య, నా పిల్లలు అనరా? మాట్లాడలేదు. నా అనే పదాన్ని చెప్పాలంటే ఈ రాత్రి సరిపోయింది. నా అంటే హక్కు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా ప్రియుడు ఎలాంటి వాడు? అది తెల్లనివాడు, పరిశుద్ధుడు. ఇప్పుడు హెర్మోనులో పుట్టిన యోర్దాను పరిశుద్ధమైనది. నా దేవుడు ఎవరు? కుమ్మరి పురుగు మట్టిలో తిరుగుద్ది కానీ మట్టి అంటదో. అలాగే ప్రియదేవుని పిల్లలారా, పాపుల మధ్యలో నివసించాడు కానీ పాపమంటని పరిశుద్ధుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. అంత పరిశుద్ధుడైన ఆ ప్రభు ప్రక్కన రేపు మేఘం మీద కూర్చోవాలంటే మనం కూడా ఏమై ఉండాలి? నువ్వు చదివే గ్రంథం పేరేంటి? అది. మరి ఎలాగైపోవాలి మనం? మేపును బట్టే రూపులు ఉంటాయిగా. కుండలోది కుండలో ఉండాలి, పిల్లలు దుడ్డులాగా ఉండాలంటే ఎట్ట అవుతారు? నువ్వు ఎంత మేస్తే, ఎంత చదివితే, ఎంత ప్రార్థిస్తే, ఎంత ఉపవాసం ఉంటే మాట్లాడతలేదు. కొంత ఉపవాసం ఉండి ఉసూరుమంట కూకుంటారు. అది పరిస్థితి. కానీ మంచిది ప్రియదేవుని పిల్లలారా, యోర్దాను యేసయ్యకు సాదృశ్యం. అందుకే నేను మరి ఈ మాట చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఈ లోకములో ప్రియదేవుని పిల్లలారా దేవుళ్ళు అని పిలవబడేవారు చాలామంది ఉన్నారు. పరిశుద్ధ దేవుడు అని పిలవబడుతున్నవాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. దేవుడికి మహిమ కలుగునుగాక. నీ దేవుడు పరిశుద్ధుడు గనుక, నువ్వు చదివే గ్రంథం పరిశుద్ధమైంది గనుక, మాట్లాడే మాట, బ్రతికే బ్రతుకు, చూచే చూపు కూడా పరిశుద్ధమైనది ఉంటే ఆ పరిశుద్ధ లోకానికి వెళ్తాం. పాపులకు ప్రవేశం లేదు అంటే ప్రియదేవుని పిల్లలు మరి లేకపోతే జన్మమును బట్టి, నైజమును బట్టి, కాలమును బట్టి, మాటను బట్టి, భాషను బట్టి మేము పవిత్రులం కాదు, పరిశుద్ధులం కాదు, అపరిశుద్ధులం కదయ్యా అని అంటావా? అందుకే నీకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదివి పరిశుద్ధుడు కమ్మన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. లేకపోతే రేపొద్దున్న లెక్కలన్నీ అడుగుతాడు, డొక్క పగలు తీసేస్తాడు. గుర్తుపెట్టుకో. ఈ రోజున పాస్టర్ గారి ప్రశ్న ఇస్తే ఒకటేనండి పెద్ద పాస్టర్ గారి, ఇంకా చాలామంది ఉన్నారు, వెళ్ళిపో. రేపొద్దున ఎక్కడికి వెళ్తా? ఏం బ్రో? మళ్ళీ బ్రదర్ అంటే కుదురుతలే వాళ్ళ అందరినీ వాళ్ళ బ్రో, వెళ్ళేమో సిస్. అన్నీ షార్ట్కట్లే, అన్నీ లెస్లే. షుగర్ లెస్, వైర్ లెస్, ఫీడ్ లెస్, యూజ్ లెస్, అన్నీ లెస్లే. ఒక 30-40 ఉండయి, ఇప్పుడు అవ్వలే. దేవుడికే మహిమ కలుగును కాక. ఇప్పుడు మీరందరూ నిర్గమాకాండం 15-11 చదవమ్మా. నిర్గమాకాండ గ్రంథం 15-11 వచనం. వేల్పులలో నీ వంటి వాడెవడు? అద్దుగో పరిశుద్ధతను బట్టి నీవెవరవు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనములో సైన్యములకు అధిపతియు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటే సృష్టికర్త అయిన తండ్రి పరిశుద్ధుడు, రక్షణకర్త అయిన క్రీస్తు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు కూడా. మరి ఆయన సంఘమై ఉన్న మనం కూడా ఎలా ఉండాలి? అది పరిశుద్ధతగా ఉంటే వరాలు వస్తాయి, పరిశుద్ధంగా ఉంటే దర్శనాలు వస్తాయి. ఒక మాట చెప్పనా, నీ శరీరం మీద ఉన్న వస్త్రం గనక శుద్ధిగా ఉంటే చూచేవాళ్ళందరూ అంటారు, ఎవరో కానిరా ఆ భార్య భలే ఉతుకుద్దురా, బట్టలడి భలే ఉంటాయిరా అని అంటారు, గౌరవం వస్తుంది. ఇల్లు శుద్ధిగా ఉందనుకో ఇళ్ళకి మంచి పేరు వస్తుంది. మాట శుద్ధిగా ఉందనుకో 10 మంది మనుషులు మన వెనక నడుస్తారు. నేత్రం శుద్ధిగా ఉందనుకోండి దారి క్లియర్గా కనపడుద్ది. హృదయం శుద్ధిగా ఉంటే పరలోకం వస్తుంది.
లేకపోతే నోటితో పేదలు సోత్రం 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 నీ గాత్రం నా గోత్రం గోతులు ఎడతాం. అనకూడదు. మరి ఏం చేస్తాం? పబ్లిక్ మీటింగ్లో అనొచ్చండి అయ్య గారు, అనకూడదు, బాధపడతారు పాపం. తూచమ్మా ఏమనుకోబాకండి. అది లేకపోతే ఆంబ్లీస్. నేను చిన్నప్పుడు అయ్యే ఆటలాడా. అది నాకు వెరైటీగా పదాలు మాట్లాడతాం తెలియదు. ఏ ప్రజల మధ్యకి వెళ్తే ఆ ప్రజల భాష మాట్లాడతాం వచ్చు నాకు, దేవుడి స్తోత్రం, అంతే. అంతేగాని పల్లెటూరు వెళ్ళి వాట్ డూ యూ వాంట్ అన్నాం అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత హౌ డూ యూ డూ అన్నాం అనుకో, ఆ మాట రానుడు ఏమంటాడు? ఎవడు యూ డూ అంటాడు. మనకెందుకు ఆడుతూ అనిపించుకోడు. అది ఇక్కడ ఏదైనా ఒక బాటిల్ ఉంది సార్, ఒక బాటిల్ ఇవ్వండి సార్, పర్లేదు ఇచ్చేయండి. ఇప్పుడు బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్లో నీళ్ళు ఏ ఆకారంలో ఉన్నాయి? ఈ బాటిల్ ఆకారంలోనే ఉన్నాయి, అవునా? వీటిని తీసుకెళ్ళి గ్లాసులో పోసాం, లోటాలో పోసాం, చెమ్ములో పోసాం. నేను మారనంటదా? నేను కూడా అంతే. దేవుడికి స్తోత్రం. అది ఇక్కడున్న సేవకులు అంతే. కలిగి ఉంది పెట్టాం తింటాం, కలిగి లేదు కళ్ళం పళ్ళు పెట్టుకున్నావు పచ్చడి మెసుకులతో తిని వెళ్ళిపోతాం. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన్ను చూడు, అంత సరైపోద్ది. ఆయన్ను నువ్వు చూసినా, నిన్న ఆయన్ని చూసినా మొత్తం సెట్ అయిపోద్ది. ఎవడంగా చూడక్కర్లా. ఒకటి ప్రధానత్వం, రెండవది దీనత్వం. నువ్వు ఎంత ఎదుగుతావో అంత దీనంగా ఉండు. సంఘంలో కాసిన చెట్టు కొమ్మలు చూడు, కాయలున్న చెట్టు కొమ్మ కిందకు ఉంటుంది, ఏ కాయలు లేనిది మాత్రం అల్లాడుద్ది. మాట్లాడతలేదు మీరు? నువ్వు కాసిందానివా కాయిందానివా నువ్వే తెలుసుకో. నాకు చెప్పొద్దు సమాధానం, ప్రభువుని అడుగు, మంచిది. అందుకని వేల్పులలో నీ వంటి వాడెవడు? ఆరాధికులలో మహోన్నతుడైన దేవుడవు, పరిశుద్ధుడవు. ఆయన దీనత్వము ధరించి వచ్చాడు. దేవదూతల మధ్యలో సమీపింపరాని తేజస్సులో సాటి లేని పరిశుద్ధత కలిగి 24 పెద్దలు, కోటాను కోట్ల దేవదూతలు, 4 జీవులు, ధవళ సింహాసనం, దేవలోకములో దేవుని కుడిపార్శ్వమందు కూర్చునే ఈ రక్షకుడైన ప్రభువు నీ కొరకు తగ్గించుకుని వచ్చాడు. నువ్వు తగ్గించుకుని మందిరానికి రాలేవు. ఒళ్ళు తగ్గాలని పొద్దునే లేచి కుక్కరించుకు తిరిగేస్తున్నారు. ఇది ఆణిదే లాక్కెళ్తుందో అది ఈయన లాక్కెళ్తుందో తెలుతులా. ఆ కుక్కలు లాక్కెళ్ళే బదులు పొద్దునే తెల్లవారుజామున లేచి దేవుడి మందిరంలో పడి మోకాళ్ళు ఊని దేవా నీకు స్తోత్రం అయ్యి అంటే దేవదూతల కళ, దేవదూతల శక్తి, దేవదూతల రూపం వస్తుంది. దేవునికి స్తోత్రం. అదేనండి, అది తప్ప అన్నీ చేస్తున్నాం. అదే చేయలేకపోతున్నాం పాస్టర్ గారు. అదే తెల్లవారుజాము నుంచి రేపు నుంచి లేవుతాం పాస్టర్ గారు. తెల్లవారుజామున అంటే ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ 8. అందుకని రాత్రిపూట కళ్ళపు కొట్టి ముగ్గులెట్టేసి పడుకుంటున్నారుగా, పొద్దున్నే లేగలేమని. మాట్లాడతలేదు మీరు? మొత్తం లైఫ్ స్టైల్ మారిపోయింది. చాలామంది అండి, అయ్యగారు దాసయ్య గారు, మొత్తానికి ఏదన్నా కానీ మొత్తానికి చాలామంది మొగల రేకులు మాకు పెట్టేశారయ్యా. మొత్తానికి సర్చింగ్లో దొరికేశారు మొత్తం అందరూ. ఏమో మీరే సమాధానించుకోండి. దేవుడికి మహిమ కలుగును కాక. వచ్చే సంవత్సరం పిలిచినా పిలవపోయినా చెప్పడం మాత్రం చెప్పడమే. ఒక్క ఆత్మ రక్షించబడిన ఈ ఖర్చు పెద్ద లెక్కలోది కాదు. దేవుడికి స్తోత్రం. ఒక్క ఆత్మ ప్రదేవుని పిల్లలు ఈ వాక్యాన్ని బట్టి క్రమపరుచుకున్నాను నేను అని చెప్పగలిగితే దేవుడిచ్చిన మహా గొప్ప భాగ్యం. ఇంతమంది సేవకుల ప్రయాసకు వృధా కాదు. దేవుడికి స్తోత్రం. హెర్మోను ఉన్నతమైనది. పర్వతములన్నిటిలో నా దేవుడు ఉన్నతమైన వాడు, దైవత్వం కలిగిన వాడు, పరిశుద్ధత కలిగిన వాడు, తేజస్సు కలిగిన వాడు. కానీ నేను అక్కడుంటా, నువ్వు అక్కడికి రాగలిగితే రా అన్న దేవుడు కాదు. నువ్వు ఉన్న చోటికి, నువ్వు పడున్న చోటికి, నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఆ బెతస్తా కోనేటి దగ్గర యోహాను సువార్త 5వ అధ్యాయములో పడున్న దగ్గరికి వచ్చి పలకరించాడే, అలా పలకరించమని పట్టించుకున్నవాడు యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రం. అందుకే యోర్దాను నది వలె ప్రదేవుని పిల్లలారా నీవు నేను ఉండాలి దీనత్వము కలిగి. దీనత్వం కలిగాడు కనుక పాదాలు కడిగాడు నాన్న. ఈ లోక సంప్రదాయంలో గురువు పాదాలు కడిగి నెత్తి మీద చల్లుకుని నిలబడి ఉంది. కానీ యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? శిష్యుల పాదాలు కడిగాడు, కడిగి తుడిచాడు. ఈ రాత్రి మీ అందరికీ చెప్తున్నా, కడగబడ్డావు, తొడవబడు. నీలో అనుమానాలు, నీలో సందేహాలు, నీలో సమస్యలు, నీలో ఉన్న అవిశ్వాసం యేసయ్య రక్షణ వస్త్రము ద్వారా తుడిచివేయబడును గాక.
ఉన్నతమైన పరలోకం దీనత్వం భూలోకానికి దిగొచ్చాడు. యోర్దాను నది వలె దేవుని సన్నిధిలో ఎప్పుడు నేలమట్టుకు తగ్గించుకో. సంఘ పెద్దవా అయితే పెత్తనం చేయబాక, పరిచర్య చేయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ద్వారా కట్టబడిన సంఘం ఇది. ఆయన శరీరం, ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు దేహం ఇది. దీన్ని ఎవడో టచ్ చేసిన ఆయన ఊరుకోడు. అందుకే చెప్తున్నా, మన జీవితాలు, మన కుటుంబాలు, వ్యాపారాలు హెచ్చించబడాలి అనంటే మనం దేవుని మందిరంలో నేలమట్టుకి తగ్గించుకోవాలి. నేను ఈ పరిచర్యకు వచ్చినప్పుడు నా ఆత్మీయ తండ్రి గారే మా మేనమామ. ప్రదేభని పిల్లలు నేను డిగ్రీ చేశాను మచిలీపట్నం నోబుల్ కాలేజీలో. ప్రదేభని పిల్లలు 1996 బ్యాచ్. నా సాక్ష్యం ఎప్పుడన్నా చెప్తానే కానీ ఒక చిన్న అవుట్లైన్లో చెప్తాను. ప్రదేభని పిల్లారా, నేను స్టేట్ వాలీబాల్కి 96 బ్యాచ్లో నాగార్జున యూనివర్సిటీ తరపున సెలెక్ట్ అయిన ప్లేయర్ని. నా టాలెంట్ ద్వారా నాకు మంచి జాబ్ వస్తుందని కూర్చున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు. సరే, మధ్యలో చాలా జరిగినాయి, నేను ఊరక సేవలోకి ఏం రాలేదు. కానీ ప్రదేభని పిల్లలారా, రాగానే నా ఆత్మీయ తండ్రి, బావగారు, మేనమామ, మళ్ళీ కాబోయే మాంగారు, ఆత్మీయ గురువు గారు, ఈయన బకెటును ఫినాయిల్ డబ్బాను చీపురు కట్టించి ఆ బాత్రూమ్లు కడిగి అన్నాడు. అన్న అని మా అక్కంక చూశా. నా సంసారంలో నిప్పులు పోయిబాక వెళ్ళి కడుగు అంది. ఇదన్నా ఏమన్నా దారి చేద్దేమో అని మా అక్కంక చూశా. నా మార్పు చూడకుండానే మా అమ్మ నాన్న చచ్చిపోయారు. అంత ఏడిపించాను నేను. 20-25 మంది బ్యాచ్ని మెయింటైన్ చేసి. మై ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ప్రదేభని పిల్లారా, ఎక్కడ తప్పటం అంటే ఎరగను సబ్జెక్ట్. నేను లాంగ్ జంప్లో, హై జంప్లో, ఖోఖోలో, టెన్నికాయిట్లో, షటిల్లో డిస్టిక్ ప్లేయర్ని. ఒక్క వాలీబాల్లోనే స్టేట్ ప్లేయర్ని. సిట్టింగ్ ప్లేయర్ని కాదు, సిట్టింగ్ చేసే ప్లేయర్ని. ప్రదేభని పిల్లలారా, స్టాండ్కి జంపు 19 అంగళాలు ఉండేది. స్టప్పు తీసుకుని ఎగిరితే 22 అంగళాలకు ఎగిరేవాడిని. బ్లాక్ చేస్తే అక్కడ పట్టుకుంటే ఇగో ఏలు ఎరగొట్టేశారు, మణికట్టు ఎరగొట్టేశారు. ఇవాళ ఫిజికలీ అన్ఫిట్ అని ప్రభుత్వం నన్ను తోసేసింది, స్పిరిచువలీ ఫిట్ అని దేవుడు నన్ను ఈ సేవలో తీసుకున్నాడు. అందుకని ఎంతమంది ఉంటారో మనకు అనవసరం, ఎంత దూరం మనకు అనవసరం. ప్రదేభని పిల్లారా, వాక్యానికి టైం ఎంత ఇస్తాడు అంతే కావాలి మనకి. ఒక ఆయన అడిగాడు నన్ను, ఎంత తీసుకుంటారు పాస్టర్ గారు అంటే 1.5 పైన తీసుకుంటానని చెప్పాను. ఏం తింటారు పాస్టర్ గారు అన్నారు. కూర్చున్న విశ్వాసులు మెదడు మాత్రం తింటారని చెప్పాను. నో డౌట్, దాంట్లో ఏం పర్వాలేదు. సిగ్గుపడనక్కర్లేని సేవకుడిగా పనిచేయచ్చు. బైబిల్ పట్టుకొని దర్జాగా నడవచ్చు. నా అంత భాగ్యవంతుడు అనిల్ అంబానీ కూడా లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. అది అపరకోటీశ్వరుడు బైబిల్ పట్టుకున్న పతుడు కూడా. రక్షణ లేని ప్రతివాడు భిక్షకుడే, రక్షణ ఉన్న ప్రతివాడు కూడా ప్రదేభని పిల్లల ఐశ్వర్యవంతుడే. అందుకే ఈ రాత్రి మీరందరూ కూడా హెర్మోనులా ఉన్నత దేవుడు, దైవత్వం కలిగిన వాడు అన్ని నామముల కంటే. అందుకే ప్రదేభని పిల్లలు నువ్వు తగ్గించుకో. నేల మట్టుకు దేవుడు ఆకాశమంత ఎత్తు నిన్ను ఎత్తుతాడు. అందుకే ప్రియ దేవుని పిల్లలారా, నేనేదో ఆవేశంగా మాట్లాడట్లా, నిజాలే మాట్లాడుతున్నా, వాస్తవాలే చెప్తున్నా. దావీదు ఎంత దీనత్వం కలిగి ఉన్నాడండి. అన్నలు లెక్క చేయలా, అమ్మా నాన్న మర్చిపోయారు. ఏ పండక్కి కూడా అమ్మ పక్కన, నాన్న పక్కన, అన్నదమ్ముల పక్కన కూర్చోబెట్టుకుని వీడు మా తమ్ముడని అన్నం పెట్టినోళ్ళు కాదు. కానీ అడవిలో ఉన్న దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారులారా, నిన్నెవ్వడు మర్చిపోయినా నా దేవుడు మర్చిపోయేవాడు కాదు. అడవిలో ఉన్న, అప్పుల్లో ఉన్న, ఆక్రందనలో ఉన్న నీ కొరకు ఆయన వెయిట్ అండ్ సీ. నీ వచ్చేదాకా చూస్తాడు ఆయన. నువ్వు ఆలస్యంగా వచ్చావు కదా, నీ ఆశీర్వాదం పెద్దోడికి ఇచ్చా, ముందు వచ్చినోడికి ఇచ్చా అనడం. అదే మనం పెళ్లి భోజనాలు పెడితే 200 మందికి చెప్పాం, ఎక్కువ మంది వస్తున్నారు అనుకో, 4 టేబుల్ పడేసేద్దాం. మాట్లాడరా, రే వచ్చేస్తున్నారు కూర్చుంటున్నారు కానీ టేబుల్ పడేసేయండి, మనం పెట్టలేం అంటాం. కానీ నువ్వు ఎప్పుడు వచ్చినా నీ గంప నీ కోసం ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే చెప్తున్నా, మందిరానికి వచ్చేవారులారా, నీకు దేవుడు సేవకుడు ద్వారా ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిలో నువ్వు ఆకాశమంత ఎత్తి ఎదిగినా నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ఆ పని నాకు ఇచ్చేయండి అయ్యగారు, ఆ పని ద్వారానే ఈ స్థాయికి వచ్చాను నేను. ప్రదేభని పిల్లలారా, నేను సగర్వంగా భక్తిని బట్టి నేను చెప్పగలను. తాపీ మేస్తుల పిల్లలు ప్రదేభని పిల్లారా, బాబాయ్ బాబాయ్ అని పిలిచేవాళ్ళు, నన్ను
చిన్నప్పటి నుంచి వాళ్ళని వెనకాలేసి తిప్పాను. దేవుని పిల్లరా, కారు నేర్పేవాడిని. అర్ధరాత్రి వరకు వాళ్ళతో కూర్చొని చిన్న పిల్లవాడిలాగా మారిపోయి దేవుని పిల్లర వారితో మాట్లాడేవాడిని. ఈరోజు నా టాపీ మేస్తుల పిల్లలు దేవుని పిల్లర వాళ్ళ తల్లులేమో ఆలయాన్ని కడిగేవారు, వంట చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పిల్లలే దేవుని పిల్లర లారీ డ్రైవర్ కొడుకులు ఉన్నారు, సెంట్రింగ్ పెట్టుకునే వారి పిల్లలు ఉన్నారు, టాపీ మేస్తుల పిల్లలు ఉన్నారు, హోటల్స్లో పనిచేసే వారి పిల్లలు ఉన్నారు. ఈ రోజున ఇంచుమించుగా నా సంఘములో ఒక 9 మంది విదేశాల్లో ఉన్నారు. హల్లెలూయా. కారణం ఏంటో చెప్పనా? ఇప్పుడు నాతో పాటు వచ్చాడు, డ్రైవర్ కదాడు, సమర్పణ చేసుకున్నాడు, పొద్దస్తమాన ఉద్యోగం చేస్తాడు. దేవుని పిల్లారా, 5 గంటలకి కంప్లీట్ చేసుకుంటాడు. అయ్యగారు మీటింగ్ ఎక్కడ ఉంటే చెప్పండి, వస్తాను. మళ్ళీ అర్ధరాత్రి 2 అవుద్ది. దేవుని పిల్లారా, మళ్ళీ ఉదయాన్నే ఆడికో 3 పాడి గేదెలు ఉన్నాయి, మళ్ళీ ఆ గేదెలను చూసుకుంటాడు. అమ్మ అనారోగ్యంతో మంచం మీద ఉంది, లేచి వంట చేయలేదు. దేవుని పిల్లలారా, మంచి విశ్వాస జీవితంలో దేవుడు వీరుల్ని, సేవకుడి కొరకు మీ పిల్లలను మీరు పరిచర్యకి అప్పగిస్తే మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎన్ని తీసుకున్నావు సంఘంలో నుంచి? అయ్యగారు పిల్లవాడికి పెళ్ళి అయ్యేటట్టు ప్రార్థన చేయండి. మొదలు పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత అయ్యగారు అమ్మాయి నీళ్లు పోసుకోవాలి, ప్రార్థన చేయి. మొదలు అయ్యగారు ప్రార్థన వల్ల నెల తప్పింది అమ్మాయి, మంచిది, అది నిలబడాలి, ప్రార్థన చేయి. నిలబడింది. 9వ నెల 10వ రోజు నొప్పులు స్టార్ట్ అయినాయి. పాస్టర్ గారికి మొదలకపోను, ఆయన నిప్పులేమో కానీ వీడికి నిప్పులు మొదలు. అయ్యగారు నొప్పులు అట్టగానమ్మా, అలసిపోయి వచ్చాడో ఏమో తెలియదు. ఎత్తడేంటి రా, ఫోన్ చేస్తే ఎత్తడేంటి, కొట్టో ఎత్తడో. ఎంతవరకు తెగ వచ్చేవాడు ఇంటికి, ఇప్పుడు రావట్లే. ఈ మధ్యన సంఘం పెరిగాక రావట్లా, పట్టించుకుంటున్నా మనల్ని. వెళ్ళిపోతున్నాడు, మనం చూసుకుంటూనే పోతున్నాడు. స్టార్టింగ్లో మన ఇంటికి కోడిగుడ్డేసి అన్నం పెట్టా. మరి నువ్వు పెట్టబట్టే షుగర్ బీపీ వచ్చింది. చెప్పాక బరి తెగించిన బోధకుడిని, ఇబ్బంది ఏమలే. 26 సంవత్సరాలుగా 26 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు. అది ఇక్కడ కూర్చున్నాయి. ఆ దైవజనుడికి అయితే ఆయన విశ్వాస జీవితం అంతా ఉండదేమో నా వయసు. దేవుడికి మహిమ కలుగును గాక. తండ్రి సమానుడు. ఇంతసేపు కూర్చోవడం ఆయనకి కష్టమే. కూర్చోపోయిన ఆయన ఎవరేమనరు, కానీ ఎందుకు కూర్చున్నాడు? ఒక ఆశ, ఒక ఆత్మీయత. ఈ సేవకుడి ద్వారా ఇంకా నేనేమి నేర్చుకుంటాను. 100 ఏళ్ల వయసు వచ్చిన అబ్రహాము పరిగెత్తుకెళ్ళాడట. మనకు తిప్పి కొడితే 60 లేవు. గుడికి రాలేకపోతున్నాను పాస్టర్ గారి, ప్రార్థన చేయండి. రాలేకపోతే కాళ్ళు నొప్పులు, తింటాకి పళ్ళు నొప్పులు లేవు, చూడటానికి కళ్ళు నొప్పులు లేవు. అదే కానీ మనవరాళ్ళు విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి వస్తే ఇక యేసు రక్తం చేయి, మినువులు ఇసిరేసి నెయ్యి కలిపేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ మరియమ్మ యోసేపు నికోదేము అరిమతే యోసేపు మొత్తం ఇంతంత లడ్డూలు తిను తిను. ఇక్కడ పాస్టర్ గారు ఎండిపోతాడు అని చెప్పాలని ఉంటుంది, కానీ పబ్లిక్ మీటింగ్లో మరి అట్లా చెప్పకూడదు, చాలామంది వింటూ ఉంటారు. కనుక దయచేసి దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ తల్లి అంటే సపరేట్గా కూకుంది. సరే, మంచిది. ఏదేమైనప్పటికీ దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి నేను సేవలోకి రాకముందు సినిమాలు కూడా ఆడా, సినిమాలు కొని ఆడిచ్చా. అందుకనే నాకు 70mm థియేటర్ లాగా అంత చూడటం అలవాటు. నువ్వేమనుకో భక్తలే అది. అందుకనే సైడ్ ఎఫెక్ట్లు, పాటలకు సైడ్ ఎఫెక్ట్లు వేయటంలో నెంబర్ 1 మనం. అర్థమైందమ్మా? అది మచిలీపట్నం చిరంజీవి అసోసియేషన్కి ఇప్పుడు దేవుని పిల్లలు వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసాం మనం. ట్యూబులతో తెక్కొట్టేశారు మనల్ని. అది పరిస్థితి. అవన్నీ జరిగాకే ఇదిగో యేసుప్రభు 33 చెరువులు నీళ్ళు తాగిచ్చి అరే పిచ్చోడా అని తీసుకొచ్చి ఇక్కడ చెప్పాడు. అందుకనే దీనత్వం కలిగి జీవించాలా. ఏం కలిగి జీవించాలా? అది దావీదు దీనత్వం కలిగి జీవించాడు. రాజుగా దేవుడు హెచ్చించాడు. అవునా? దేవుడు ఒక మనిషిని హెచ్చిస్తే ఏ వ్యక్తి వాడిని కిందగా దించలేడు. దేవుడికి మహిమ కలుగును గాక. నీ సంఘానికి నువ్వు వచ్చేటప్పుడు నీ సీనియారిటీతో రాబాక, నీ సిన్సియారిటీతో రా. నువ్వెంత సీనియర్వి దేవుడికి అవసరంలా. నువ్వు ఎంత తగ్గించుకున్నావు అంత దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఇదే మాట దావీదుకి అన్వయిస్తూ మాట చెప్పి నేను 3వ మాటలోకి వెళ్తాను, సమయం అయింది కనుక. ఏంటి ఆ మాట అంటే, రాజు అయిపోయాడు కానీ ప్రవక్త నాతాను వచ్చి ఆ పాపము చేసిన మనుషుడువు నీవే అన్నప్పుడు పశ్చాత్తాపడి ఒప్పుకున్నాడా లేదా? అది దీనత్వం. దేవుడికి మహిమ కలుగును గాక. దీనులను హెచ్చిస్తాడు, అనాథులను దీవిస్తాడు, దీన హృదయ నాదములను వింటాడు, వారి కోసం దిగి వస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే మీ సంఘములో నీ బలమైన దేవుని సేవకుడి చేతి కింద మీ పిల్లలను దేన మనసుతో
ఒక్క మాట పొరపాటుగా సంఘాన్ని గురించి, సేవకుడి గురించి మాట్లాడితే వెంటనే ఖండించే ప్రయత్నం చేయి, దాన్ని కొనసాగింప చేయని మాక. దేవుడికి మహిమ కలుగును గాక. యోర్ధానులో ఉన్న 3వ లక్షణం సమానత్వం అనండి. అది పాట కూడా ఉంది, తర్వాత ఏమైనా వస్తే పాడండి. సమానతత్వము, సహోదరత్వము, సమంజసముగానే అని దేవుని పిల్లల పాట కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు ఇంత గొప్పవాడవడానికి కారణం ఏమిటి? ఈ యోర్దాను పెద్ద నదేం కాదు, ఇది కూడా ఒక కాలువ లాంటిదే. కానీ 4 పిల్ల కాలువలను కలుపుకొని యోర్దాను ఒక పెద్ద నదిగా మారింది. అలాగే మీరు కూడా దేవుని పిల్లలారా అందరినీ కలుపుకుపోయేది క్రైస్తవ్యం. దేవుడికి మహిమ కలుగును గాక. 4 చిన్న కాలువలు ఏంటో చెప్పనా? ఒక నది పేరు బానియోన్, 2వ నది పేరు లెద్దాను, 3వ నది పేరు అస్బానీ, 4వ నది పేరు బారైట్. ఈ 4 నదులను యోర్దాను ఏం చేసింది? కలుపుకుంది. ఎక్కడో పుట్టిన కృష్ణా నది 2 పాయలుగా చీలింది. అటు గుంటూరు జిల్లాని, ఇటు కృష్ణా జిల్లాని ఏం చేస్తుంది? అది సస్యశ్యామలం చేస్తుంది. నది కంటే పాయలే పెద్దగా ఉన్నాయి, అవునా? అందుకని నేను అంటున్నాను, నా యేసయ్య ఏం కలిగిన వాడు అని అంటే సహోదరత్వం కలిగిన వాడు. ఎటువంటి వారినైనా, ఎలాంటి వారినైనా, ఎక్కడి వారినైనా, వాళ్ళది ఏ ప్రాంతమైనా, టిల్ డేటు ఈ రాత్రి ఈ క్షణం వరకు యేసయ్య ఎవడరా అని నువ్వు దూషించి ద్వేషించిన నీ కొరకు ఆయన దిగి రాగలిగిన దేవుడు, చేర్చుకోగలిగిన వాడు. అందుకే దేవుని పిల్లలారా, ఎడారి భూములను కలుపుకుంది, సస్యశ్యామలం చేసింది. సస్యశ్యామలంగా మార్చబడడానికి వడివడిగా ఇంచుమించుగా దేవుని పిల్లలారా 235 కిలోమీటర్లు ప్రవహించే ఈ యోర్దాను నది ఈ చిన్న చిన్న కాలువలను కలుపుకుంది కనుక అన్ని సంఘాలని, అన్ని డినామినేషన్స్ని, అన్ని మతముల వారిని, అన్ని జాతుల వారిని కలుపుకుని వెళ్ళేది క్రైస్తవ్యం. దేవుడికి మహిమ కలుగును గాక. సస్యశ్యామలంగా మారుతుంది. మీరు కూడా అంతే, అందరిని కలుపుకెళ్ళండి. ఓ మాట చెప్తాను, అందరికి చెయ్యిలు ఉన్నాయా? ఎన్నుండే ఏళ్ళు? మంచిది. ఈ 5 ఏళ్లలో ప్రధానమైన ఏలేది? పెద్దది, మంచిది. ఇప్పుడు MBBS చదివినోడు కూడా సరే, ఇక ఆ జోలికి వెళ్తే నేను ముగించలేను, సమయం అయింది. దేవుని పిల్లారా, ఏలు ముద్రే దస్తావేజులకి మంచిగా ఏదైనా పట్టుకోవాలంటే, కత్తి పట్టుకోవాలన్నా, కత్తిపేట పట్టుకోవాలన్నా ఏముండాలి? బొటనేలు. ఇప్పుడు ఈ బొటనేలు ఎంక చూడండి అందరూ. నాకు కనపడుతున్న వీడియోలో, లేకపోతే ఇక్కడ ఎడతా? రైట్, ఓకే, మంచిది. ఇది 5 వేళ్ళు. ఈ 5 వేళ్లలో ఈ బొటనేలు చూడండి, ఇక్కడికి వెళ్ళిందా? ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది. ఇప్పుడు అన్నిటికంటే చిన్నది ఇదేగా, దీని రమ్మను, టెక్కెక్కువ దీనికి. నువ్వు పెద్దోడు అనిపించుకోవాలంటే అందరి దగ్గరికి నువ్వే పోవాలా. దేవుడికి మహిమ కలుగును గాక. అందరు నీ దగ్గరికి వస్తాం కాదు. అందుకే దేవుని పిల్లారా, బడుగు బలహీన వర్గాల అందరూ నీ దగ్గరికి రావడం కాదు, నువ్వే వాళ్ళ దగ్గరికి పోవాలా. అందుకే యేసయ్య అందరి దగ్గరికి వెళ్ళాడు, అందుకే గొప్పోడయ్యాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందరిని రానిచ్చాడు, అందుకే గొప్పోడయ్యాడు. అందుకే దేవుని పిల్లలారా, సంఘములో ఉండాల్సిన బలవంతుడు బలహీనుని కలుపుకెళ్ళాలి. పాటలు రాని వారిని పాటలు వచ్చిన వాళ్ళు చెప్పండి కలుపుకెళ్ళాలి. వాక్యం చదివేవారు వాక్యం చదవని అమ్మని, మా బైబిల్ మూసించావు, నేను తెరిచి నీకు ఇస్తానుండి ఆ వాక్యం అనాలి. ఏదో ఒక రోజుకి ఆసక్తి వారికి కూడా. ప్రార్థన చేయలేని వాడికి ప్రార్థన, నేను త్వరగా చెప్పేస్తాను, చాలా మ్యాటర్ ఇంకా. కానీ దేవుని పిల్లారా, భక్తి లేని వారికి భక్తి నేర్పాలి. తెలివి తక్కువ వాడు ఉంటాడు సంఘములో, పామరుడు ఉంటాడు సంఘములో, బలహీనుడు ఉంటాడు సంఘములో, ఇచ్చేవాడు ఉంటాడు, ఇవ్వలేని వాడు ఉంటాడు. కానీ ఇవ్వలేని వాడు పరిచర్య చేస్తాడేమో, మోకరిస్తాడేమో, దర్శనం ఉన్నదేమో. ఎవడి పని వాడు చేయాలంటే అందరిని మనం ఏం చేయాలి? మాట్లాడలేదు మీరు? కొంతమంది దేవుని పిల్లారా వాళ్ళే డ్వాక్రా గ్రూపులాగా మాట్లాడతలేదు. సంఘాలకు కూడా దేవుని పిల్లలు వాళ్ళు గ్రూపులు వచ్చేసినాయి. మనోళ్ళందరూ రండే, ఈవిడ ఈ డ్వాక్రా గ్రూప్ పేషెంట్. మీకు అర్థమవుతుందా? ఏదన్నా ఒకవేళ ఏదన్నా చెప్పామనుకోండి, మన ఇంటి పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారా? పక్కరండి. అట్ట భయపెట్టేవాళ్ళు కూడా ఉన్నారండి, లేరా? చాలామంది ఉన్నారు. మీరు మాట్లాడతలా, మీ మౌనం నాకు అర్థమైందిలే. గనుక దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి తృణీకరింపబడిన వాడిని దేవుడు ఏం చేస్తాడు? మూలకు తలరాయిగా
అది ఏది శ్రేష్టమైందంటే బొటనవేలు అన్నాం. ఈ బొటనవేలు అన్నిటికంటే శ్రేష్టమైంది, బలమైంది. చిన్నదిగా కనపడుద్దే కానీ బలమైంది, అన్నిటికీ ఆధారం. అలాగే సంఘానికి నువ్వు స్తంభానివా, సంఘములో నువ్వే పెద్దవా. అందరి దగ్గరికి ఏమే చిన్నదానా తిన్నావా, ఏనా చిన్నోడా ఏంట్రా ఆలస్యంగా వస్తున్నావు అని అందరి దగ్గరికి నువ్వు వెళ్ళాలా, నవ్వుతూ మాట్లాడాలా, పలకరించాలా. నువ్వే ఎగ్గబెడితే మాట్లాడతలేదు మీరు, ఆడు మనల్ని ఎండబెడతాడు. సరే 12 మందిలో యేసయ్యలాగా బతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరలా యేసయ్య దగ్గరికి వద్దాం. 12 మంది ఆది అపోస్తులలో యేసయ్యలాగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? యేసయ్యలాగా ప్రసంగించగలిగిన వాళ్ళు ఉన్నారా? అలాగని యేసయ్య 12 మందిని వదిలేశాడా? చాలామంది యూదులు వచ్చి అన్నారట, యేసు నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు అధికారం గలవాడి వల్ల బోధిస్తున్నావు, నువ్వు బోధిస్తావు ఉంటే మెస్పరైజింగ్గా ఉంది. వాళ్ళందరినీ వదిలిపెట్టేసి మా వెనకాల వచ్చి నేను రాజును చేస్తావన్నారట. కానీ యేసయ్య 12 మందిని ఏం చేయలా, వదిలిపెట్టలా. పేతురేమో దుడుకోడు, యోహాను యాకోబేమో బైబిల్ నక్సలైట్లు, తోమా ఏమో అనుమానితుడు. మాట్లాడరే అంటే వాళ్ళకి బైబిల్లో ఉరిమిడి వారు అని ఉంది కదండి. అందుకనే వ్యాఖ్యానంలో ఒక భక్తుడు ఏమన్నాడంటే బైబిల్ నక్సలైట్లు అన్నాడు. వాళ్ళని అంటే వెళితే కోపం వస్తే పేల్చేయటం ఏమన్నా వాళ్ళిద్దరు, ముందు వేసేద్దామా అనే రకం వాళ్ళిద్దరు. కానీ అందుకని ఒడివడిగా పేతురుతో పాటు పునరుద్ధానంలో పరిగెత్తలా. అది సరే, ఇంకా నేను వ్యాఖ్యానించలేను. కానీ అయితే పేతురు యాకోబులు ఇలాగూ దేవుని రాజ్యం విస్తరించే సందర్భంలో ఒక్కొక్కరిలో ఒక్కో బలహీనత ఉంది. ఇక ఇస్కరియోతు యూదా అయితే లంచగొండి, మనకు తెలిసిందేగా. ఇన్ని బలహీనతలు ఉన్నాయని ప్రభువుకు తెలియదా? చెప్పాలి. తెలిసినా 3.5 సంవత్సరాలను వాళ్ళు భరించాడా? ప్రార్థన చేశాడా? దేవుని పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్ళాడా? కానీ యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు ఒక్కడున్నాడా? లేడు. కానీ పునరుద్ధానం అయిన తర్వాత మేడగదిలో 11 సార్లు వారు కనపడ్డా? వెళ్ళిపోయిన తర్వాత పునరుద్ధానుడై తిరిగి లేచి 40 దినాలు వాళ్ళకి ప్రత్యక్షమైన తర్వాత భూమిని తలక్రిందులు చేసే బోధలు చేశారు ఈ 12 మంది. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే చెప్తున్నా, మీ పిల్లలు ఎవడైనా బలహీనంగా ఉంటాడు పనికిరాడు అనొద్దు. నీ తర్వాత వాడు ఇంకా బలమైన యోధుడుగా, భక్తుడుగా, బోధకుడుగా తయారవుతాడు. ప్రార్థన చెయ్యి. ఆయన దగ్గర అందుకున్నవారు మనకు అందించారు. మత్తయి గారు మత్తయి సువార్త రాశాడు. మార్కు గారు సేవకు పనికిరాడు అన్నాడు పౌలు, కానీ మార్కు సువార్త 16 అధ్యాయాలు రాశాడు. అవునా? అందుకే నేను అంటున్నాను, మీరు కూడా సమానత్వం కలిగి ఉండండి, కలుపుకెళ్ళండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని రాజ్య వ్యాప్తికి ఉపయోగపడతారో లేదో నాకు తెలియదు, కానీ మందిరానికి వచ్చేవారు అందరూ కూడా దేవుని పిల్లలారా, మీ వస్త్రాలు సరిగా ఉన్నాయో లేవో నాకు తెలియదు, మీ నీతి వస్త్రం కాపాడుకోండి జాగ్రత్తగా. దేవుని పిల్లలారా, తలకు నూనె లేనివాడు వస్తాడు, కాళ్ళకు చెప్పులు లేనివాడు వస్తాడు, సైకిల్ మీద వచ్చేవాడు వస్తాడు. దేవుని పిల్లలారా, మీ అంత సమర్పణ ఉండదు, మీ అంత త్యాగం ఉండదు, మీ అంత ప్రేమ ఉండకపోవచ్చు, వాడు మొరటివాడై ఉండొచ్చు. కలుపుకోండి. మీ సంఘం ఒక నదిలాగా ఉంది. దేవునికి స్తోత్రం. మేము సపరేషన్ అంటే ఎప్పటికీ నువ్వు వృద్ధావలేవు. దేవుడికే మహిమ కలుగును గాక. ఎడారి ప్రాంతాలు సెలయేరుగా మారటానికి కారణం ఈ 4 పిల్ల కాలువలను ఈ నది ఏం చేసింది? కలుపుకుంది. అందుకని 4 దిక్కుల అందరిని కలుపుకునేవాడు ఎవరో? యేసయ్య. ఎవడు కలుపుకున్నా కలుపుకోపోయినా నా యేసయ్య అందరిని కలుపుకుపోతాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. కలుపుకుని పోవడమే కాదు, కలిసి నడుస్తాడు మనతో. దేవుడికి స్తోత్రం. 4వది, దేవుని పిల్లారా, 5 నిమిషాల్లో చెప్పి ముగిచ్చేస్తా. సేవాతత్వం ఏంటిదమ్మా? నేను రబ్బర్ బ్యాండ్లు అంటుండి, సాగదీస్తే సాగుతా, వదిలేస్తే మళ్ళీ అక్కడికి వచ్చేస్తాను. మీరేం ఇబ్బంది పడబాకండి అమ్మ. చెప్పినోడు ఎప్పుడు చేయడు. అది 5 నిమిషాలు అన్నాను కదా అని. సరే మంచిది దేవుని పిల్లలు. మీకు ఎవరికి ఆకలి వేయట్లేదా? ఏమో వేయట్లేదా? సరే మంచిది దేవుని పిల్లరా. సరే ఏదేమైనా ఇప్పుడు సేవాతత్వం. యోర్దాను దగ్గర ఉన్నది ఏంటమ్మా? సేవాతత్వం. యోర్దాను స్ట్రైట్ కొలత 135 కిలోమీటర్లు. అది ప్రవహించిన విస్తీర్ణపు కొలత 250 కిలోమీటర్లు. అయితే ఎక్కువ ఫలభరితాన్ని చెయ్యాలి అని అంటే దేవుని పిల్లలారా, స్ట్రైట్గా వెళ్ళాలన్నది కరువుసుగా, అంటే భాషలో చెప్పాలంటే వంకర టింకరగా వెళ్ళాలా. ఎక్కువగా స్ట్రైట్గా వెళితే ఎక్కువ భూములు తడపడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, స్ట్రైట్ దారిలో కారు వెళ్ళటం తేలికంటారా, టర్నింగ్లో వెళ్ళటం తేలిక? స్ట్రైట్ దారిలో వెళ్ళడమే తేలిక, కానీ టర్నింగ్లో మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ మీ అందరికీ నేను చెప్తున్నా, పరిమితమైన భక్తి చేస్తే కొందరికే ప్రయోజనకరంగా ఉంటాం, కానీ పరిధులు దాటి
అపరిమితమైన భక్తి చేస్తే అవధులు లేని ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు. అందుకే చాలామంది పనిచేసేవాళ్ళు ఓటీలు చేస్తారుగా. చెప్పండి, ఆ పని ఓటీలు అంటే మన గ్రామస్తులకు అర్థం కాదేమో, కొంతమందికి రైతులకి, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి. ఇప్పుడు దేవుని పిల్లరా, మగతాకి వెళితే ఎంతమంది వెళ్తారు, ఊడుపుకి కూలోళ్ళు అయితే ఎంతమంది వెళ్తారు? అదిగో మగతాకి ఎంతమంది? 6. అదే కూలికి అదిగో చూసావా. ఇప్పుడు సిస్టర్ గారు ఒకసారి చూడండి, ఇంకా మంచిగా చెప్పారు. ఇప్పుడు మగతాకి వెళితే ఆటోలో ఎంతమంది కూర్చుంటారో మాట్లాడతలేదు. కూలికి మామూలుగా వచ్చి ఆటో అయినా ఆపితే ఎంతమంది ఎక్కుతారు? ఎక్కువ మంది ఎక్కుతారు. ఎందుకని? ఛార్జీ డబ్బులు తగ్గుతాయి. మాట్లాడలేదు మీరు. ఈయన కూడా అన్నీ తిరుగుతాడు అన్నమాట. మా కళ్ళు చెవులు లేవేంటి, తెలుసు మాకు కూడా. దేవుడికే మహిమ కలుగును కాక. అదే ఇరికిరికి ఎక్కవే, నువ్వు కూడా అదే అయ్యగారు కానీ అమ్మ కూటానికి ఆటో పెట్టాలంటే ఎక్కడుంది ఖాళీ, ఇంకో ఆటో పమ్మనా. మా సంఘంలో ఒకడు, వాస్తవంగా జరిగింది, లైవే, మా సంఘస్థులు కూడా చూస్తారు. ప్రదీపని పిల్లారా, మా సంఘంలో ఒకడు ఆడికి డైరెక్ట్గా దిగిపోద్ది. ఇప్పుడు ఆ అన్నవాడు వింటాడు. ఆడు అంటాడు, చర్చ్ ఎక్కడ ఉంటే 5 కిలోమీటర్ల దూరంలో పెట్టావు సభ, అక్కడికి ఎవడొస్తాడే అంత దూరం, ఏమన్నా పెడతావా అన్నాడు. వెంటనే తడుకోకుండా 108 ఎడతా వచ్చే నువ్వు అన్న. ఏమెట్టాలి ఏమండి? ఎడ్ల బండి దగ్గర నుంచి ఆడిని దేవుడు కారు లెవెల్కి తీసుకెళ్ళాడు. కుంట పొలం దగ్గర నుంచి 16 ఎకరాల వరకు దేవుడు ఆడిని తీసుకెళ్తానంటే ఏమైనా ఎట్టాలంటాడు. ఆడే ఏమన్నా ఎట్టుకుని 10 మందిని తీసుకురావాలా. నువ్వు దేవుని నామం పేరట 3 రోజులు సభలు జరుగుతున్నాయమ్మా, ఈ సంవత్సరం చేయలేదేమో, వచ్చే సంవత్సరానికన్నా చెయ్యి. ప్రదేభని పిల్లలారా, ఇదిగో నేను ఇస్తా, నువ్వు రా. చక్కటి ప్రార్థన చేస్తారు, వాక్యం చెప్తారు. ఒకవేళ నువ్వు అంతసేపు ఉండలేనంటే మళ్ళీ నేను ఇంటికి దిగబెట్టేస్తా, ఒక్కసారి వచ్చి ఆ ప్రాంగణంలో అడుగుపెట్టు అనే పని నేను ఎప్పుడైనా ప్రోత్సహించావా? అమ్మ, మీరు బైబిల్ పట్టుకుని తిన్నగా మందిరానికి వచ్చేస్తారా, లేకపోతే అటు ఇటుగా ఉన్నా చెప్పండిరా తల్లి? తినగానే వచ్చేస్తారా? అయితే మీ వల్ల ఉపయోగం లేదు, నో ఛాన్స్. మీరు చెప్పారో మిగతా వాళ్ళు చెప్పట్లా, అంతే తేడా. అది నాకు వినపడతలా. అంటే ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళింది అనుకోండి నది, ఎక్కువేమి. కొంతమంది ఏం చేస్తారంటే బైబిల్ పట్టుకుని భక్తుల్లాగా ప్రదేభని పిల్లలు ఎటు చూడరు వచ్చేస్తారు. నేనేమంటానంటే, అయ్యగారు మీ ఆరాధన ఎన్ని గంటలకి? 8 గంటలకి. మీరు 7 గంటల 15 నిమిషాలకే ప్రయాణం అయిపోయి ప్రదేభని పిల్లారా, ఒక పావు గంట సేపు నీ వీధిలోనో, నీ ప్రక్కనో, నీ బంధువుల్లోనో ఎవరైనా కష్టాలతో, నష్టాలతో, బాధలతో ఉన్నారనుకో, వాళ్ళకు ఒక అరగంట కేటాయించి సువార్త చెప్పి, అప్పుడు ఆ స్లిప్ పట్టుకున్నామా, నువ్వు రాలేకపోతే నీ సమస్య ఏంటో చెప్పు, మా అయ్యగారు బలిపీఠం మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, మేము కూడా ప్రార్థన చేస్తాం, నువ్వు రాపోయినా పర్వాలా, మేము నీ కొరకు ప్రార్థన. నీ సంప్రదాయం నీకు అడ్డం వస్తుందేమో, నీ ఆచారం నీకు అడ్డం వస్తుందేమో, ఒకవేళ నీ మనసే నీకు అడ్డం వస్తుందేమో, నువ్వు రావాలని ఉన్న నీ ఇంటి వారు నీకు అడ్డగిస్తున్నారేమో, అయితే మేము ప్రార్థన చేస్తాం, ఒక రోజుకి ఈ సంఖ్యలు తెగిపోతాయి అని ఎప్పుడైనా ఒక అరగంట సేపు అలా కేటాయించావా? ఉప్పుకి వెళ్ళావు, పప్పుకి వెళ్ళావు, నిప్పుకి వెళ్ళావు, అగ్గిపెట్టికి వెళ్ళావు, మాట్లాడతలేదు మీరు. కారానికి వెళ్ళావు, అన్నిటికి వెళ్ళావు. సేవ నిమిత్తం మాత్రం వాళ్ళతో మాకేం పని? మూగుడు మొహం వేసుకుని బయలుదేరి వచ్చేసి స్తోత్రం 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 ప్రభా, రావటమే అర్జీ పెట్టేయటమే యేసుబాబుకి. దానికి ఒక ఫార్మాలిటీస్ లేదు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయి 2 గుండీలు తీసేసి రేషన్ కార్డు ఇవ్వాలి నాకు నువ్వు అంటే ఎట్టుంటుందా? మాట్లాడరు ఏంటండి? రేషన్ కార్డు ఇవ్వాలా, వచ్చే కార్డు కూడా ఇవ్వడాడు. ఇప్పుడు ఒకవేళ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోడ్డు నెంబర్ వెళ్తా ప్రదేభని పిల్లరా ఆగి, మిమ్మల్ని చెప్పలే మీకెందుకు కానీ మళ్ళీ బాధ, ప్రదేభని పిల్లరా ఎవరో ఒకరిని పిలిచి, నాన్న నేను ముఖ్యమంత్రి నీ రాష్ట్రానికి, ఏంటో నీ ముఖం చూడగానే నీకేమైనా ఇవ్వాలనిపిస్తుందిరా నాన్న, కోరుకో ఒకటి అన్నాడు అనుకో. సార్ ఒక గ్యాదెని ఇప్పించండి సార్. ముఖ్యమంత్రి అడిగేది ఎవరు సార్? పంచాయతీ ఆయనకి చెప్పి రేషన్ కార్డు ఇప్పించండి సార్. ఓ సెంటున్నారా ఎక్కడన్నా కాలనీలో స్థలం, ఏమడుగుతున్నారు? అడిగేది ఎవరు?
ముఖ్యమంత్రి రేంజ్లో అడగొద్దా? మాట్లాడలేదు ఏంటండి? మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, దేవాది దేవుడు, సర్వాధికారి. ఆయన దగ్గరికి వచ్చి గేద పేడ ఇట్లా రాత్రి తన్నింది. ఏంటిది? ఒక రేంజ్లో అడగాల. మన అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు కదా, కళ్ళ కనండి పెద్ద పెద్ద, చిన్న చిన్న యొద్దు, అలాగని మంచమే పుడుకుని కాదు. ఆ కళ్ళను సహకరించుకోవడానికి, సహకారం చేసుకోవడానికి పరిచర్య చేయాలి. మంచిది, దేవుడికి స్తోత్రం. అది కనుక ప్రియ దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి సేవాతత్వం. నాలుగోది ఏంటమ్మా? ఈ సేవ చేసేవారిని ఎంతమందికి నువ్వు ప్రయోజనకరంగా ఉన్నావు? ఎంతమందిని దేవుడి మందిరానికి నువ్వు నడిపించావు? ఎంతమందికి రక్షణ వార్త చెప్పావు? నీ సాక్ష్యం చెప్పావు? అయ్యగారంత పాడలేవు, అయ్యగారంత దేవుని పిల్లల వాక్యం చెప్పలేవు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు గుర్తుంటాయని కూడా నేను అనలేను, కానీ దీని సారం మాత్రం మీకు గుర్తుంటుంది. కానీ నేను అంటున్నాను, ఇప్పుడు నీవు నమ్మిన దగ్గర నుండి కనీసం నీ బంధువులకైనా ఒక 10 నిమిషాలు కేటాయించి సువార్త చెప్పావా? రేపొద్దున పరలోకి వెళ్ళిన తర్వాత ప్రభు అడిగే ప్రశ్నలు రెండే. ఒకటి, నా సన్నిధిలో నువ్వు ఎలాగూ బ్రతికావు అని నీ బ్రతుకును ప్రశ్నిస్తాడు. పరిశుద్ధంగా బ్రతికావా? నీతిగా బ్రతికావా? యథార్థంగా బ్రతికావా? సాక్ష్యాన్ని కాపాడుకుంటూ బ్రతికావా? రెండవది, నా కొరకు నువ్వేం చేశావు? సేవ కొరకు నువ్వేం ఖర్చు చేశావు? సమయాన్ని కేటాయించావా? దేవుడు నిన్ను దీవిస్తే ధారాళంగా ధనాన్ని ఏమైనా ఆ సభకు దేవుని పిల్లలు కేటాయించావా? నేనున్నానయ్యా అని ఒక స్తంభంలాగా నిలబడ్డావా? ప్రయాసపడ్డావా? ఒక ఆత్మనైనా సిద్ధపరిచావా అని ప్రభు రేపొద్దున నిన్ను ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. పరలోకి వెళ్ళిన తర్వాత నువ్వెంత సంపాదించావు అడగడు, నువ్వు ఏమై ఉన్నావు అని అడగడు. నా కొరకు నువ్వు ఏం చేశావు? అయ్యా, నా కొరకు ఏం చేశావు అని అడుగుతున్నావు నువ్వు. నీ కొరకే, నా కొరకు నువ్వేం చేశావు అని ప్రశ్నిస్తే, నీ కొరకు నేను నా పరలోకము నుంచి దిగొచ్చా, ప్రాణం పెట్టా, రక్తము చెందించా, 3వ దినాన తిరిగి లేచి నీ కొరకు నేను దేవుని పిల్లలారా పునరుద్ధానుడై నీకు శక్తి సామర్థ్యములు కలగజేశా. నీ కొరకు నేను ఎంత చేశానో నా కొరకు నువ్వేం చేస్తావు? దేవుడికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:40 చదువుకోండి. ప్రభువు కొరకు శ్రమ పడ్డాడు. ప్రభువు కొరకు దేవుని పిల్లల సంఘం కొరకు, ఆత్మను సమకూర్చడం కొరకు ఎవరు ప్రయాసపడితే వారికి దేవుడు ఎక్కువ మహిమ ఇస్తాడు. మీ పిల్లల కోసం చాలా కాలం నుంచి శ్రమ పడ్డారు. చాలామంది అడుగుతున్నారు ఇవాళ, అయ్యగారు మా రోగాలు బాగు చేయడానికి ప్రార్థన చేయండి అని. ఒక మాట చెప్తాను, రోగాలు బాగు చేయమని ప్రార్థన చేయక్కర్లా. అయ్యా, మాలో ఉన్న పాపము అనే పెద్ద రోగాన్ని తీసేయి అని నువ్వు ప్రార్థన చేస్తే అన్ని రోగాలు పోతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. అది అందుకని ఈ భూమి మీద ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా, తెల్ల కార్డు ఉందా, గులాబీ రంగు కార్డు ఉందా అవసరంలా. జీవగ్రంథంలో పేరుందా లేదా అనేది చూసుకో. దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్తున్నాను, సేవకుడు నీవు ఇద్దరు కలిసి శక్తికి మించి ప్రార్థన చేస్తే దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకా చాలా దేవుని పిల్లారా, ఊరించను కానీ మీకు చాలా సమయం ఇచ్చారు నాకు. దేవుని పిల్లారా, మీరిద్దరూ కలిసి అనేకమైన ప్రాంతాలు దున్నాలి. సేవకుడు విశ్వాసులు కలిసి సంఘాన్ని దేవుని పిల్లారా సరైనటువంటి రీతిలో మీరు ఎన్నుకోవాలి. ఆత్మీయ నాయకుని మంచి చెడ్డలు, కష్టం నష్టం, మేలు కీడు వారితోనూ ప్రయాసపడాలి. ఒంటెద్దు పోకడ పనికిరాదు. జోడెద్దులు బండి లాగినంత బరువు ఒంటెద్దు లాగలేదుగా. అందుకే ఒక కాడి సేవకుడు ఎత్తుకుంటే మరొక కాడి సంఘం మీరు ఎత్తుకోవాలి. ఈరోజు నేను ఇక్కడ నిలబట్ట కారణం నా సంఘస్థులే. దేవుని పిల్లలు అందుకే చెప్తున్నా, సంఘానికి సేవకుని కలుపుకుంటూ పనిచేసే అలవాటు నువ్వు అలవర్చుకోవాలి. అప్పుడు నువ్వు వెళ్ళిన ప్రతి భూమి దున్నబడుద్ది, వేసిన ప్రతి విత్తనం మొలుస్తుంది, మొలిసిన ప్రతి విత్తనము నూరంతలుగా ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆదివారం నాడు మీకు ఒక సీక్రెట్ చెప్తా. మీ సేవకుడు వచ్చే లోపు ఇంకా మీలో ఎవరైనా మంచి ప్రార్థనా పరులు ఉంటే 8 గంటలకు ఆరాధన అంటున్నారు కదా, 7 గంటలకే మీరు ప్రయాణమై వచ్చి కనీసం 5గురైనా మోకరించి, ప్రభువా ఈరోజు ఆరాధన ఆత్మతో నింపబడి నా సేవకుడు జరిగించాలి. ఆ బలిపీఠం మీద నా సేవకుడు నోరు తెరవగానే ఆ మాటలు మహిమగల జీవపు మాటలుగా ఆ నోటిని నింపయ్యా, ఆ హృదయాన్ని నింపయ్యా అని 5గురు కనీసం మీరు ప్రార్థన చేస్తే సేవకుడు ఎలాంటి నలిగిపోయిన పరిస్థితిలో వచ్చినా మీరు చేసిన ప్రార్థనకు అతను బలపరుస్తాడు. నీకు అందవలసిన ఆహారం అందేస్తుంది. నువ్వు బలంగా తయారవుతావు. సాతాన్ని ఢీకొట్టేంత స్థాయి స్థితి దేవుడు నీకు ఇస్తాడు. అసలు మనం ఆరాధనకు దేవుని పిల్లరా
3 మాటలు చెప్తాను. సమయానికి వస్తే భార్యడి దీవెన, మధ్యలో వస్తే దోషుడి దీవెన, చివరిలో వస్తే గుప్పిడి దీవెన. ఏది కావాలి? ఆశ అయితే ఉంది భార్యుడు మూరుడు. మరి ఎన్నింటికి వస్తున్నాం? అదేనండి. అదే అయ్యగారు మైక్ పెట్టలేదు, ఇంకా రాలేదనుకుంటే. అయ్యగారు బండి కారు ఏమీ కనపడతలేదు. అయ్యగారు వచ్చినట్లేడు ఇవాళ. వెళ్దాంలే. ఎవరు పాడేది? అదే పాడుతుంది. మనం వెళ్ళం. ఒకడు వస్తాడు మధ్యలో, వాక్యం చెప్పేటప్పుడు వస్తాడు అంటాడు. అంటే ఆడు వచ్చినట్టు తెలియాలి. ఏంటి నీ సైకిలింపు? రేపొద్దు నీకులు ఇస్తావు అక్కడ. ఒక్కొక్కడు వస్తాడు కాళ్ళు కొడుకుని పరదాకేసి పర్రా లాగుతూ ఉంటాడు. ఏంటంటే వీడు వచ్చినట్టు తెలియాలి. వందనాలు బాబు కూర్చో అనాలి. పాస్టర్ గారు వాక్యం ఆపేసి, వాక్యం ఎవరిదే? నీదే నాదే? దేవుడిది. అది దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని పిల్లారా, అది వాక్యం చెబుతా ఉండగా నువ్వు వస్తే సైలెంట్గా ఏదో మూల కూకోవటమే. మళ్ళీ అప్పుడు వచ్చి ఒక్కొక్కడు వెనకాల నుంచి వందనాలండి అయ్యగారు నీకు పెట్టేది వందనాలు. అందుకని ఇక్కడ ప్రార్థన పరిచర్య ప్రపంచాన్ని ఏం చేద్దాం? ఫలభరితంగా చేస్తుంది. అందుకని మీరు కూడా ఆరాధనకు ముందే ఒక అర్ధగంట సేపు నా ప్రతి మందిరంలో 5 చొప్పున ప్రతిదినం ప్రార్థన చేస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. సుమారు 70 మంది దేవుని పిల్లలు నాకు ప్రార్థనా పరులు ఉన్నారు నా సంఘంలో. కనుక ఈ ప్రార్థనా పరులే 2000 మందికైనా వంట చేస్తారు, 3000 మందికైనా వంట చేస్తారు. వాళ్ళ ఇళ్లలో పనులు ఉంటారు, పాలేరులు ఉంటారు. కానీ దేవాలయానికి వచ్చి చెంగుదూపి పరిచర్య చేస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని ముఖం చూచి కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళు కూడా అయ్యగారు చెప్పాడు ఈ పని మనం చేయాలి, జీతం పోయిద్ది, ఆశీర్వాదం పోయిద్ది. దేవుడిచ్చే జీతం పోద్ది. దేవుడిచ్చే జీతం ఏంటి? ఆశీర్వాదం. అది కోల్పోవడానికి ఎవరు ఇష్టపడరు. అందుకని దేవుని పిల్లారా, నీవు నేను మనందరం కూడా జాగ్రత్తగా ఉండండి. దేవుని పిల్లారా, దేవుడిచ్చిన భాగ్యములో సేవాతత్వం ఏంటిదమ్మా? అందుకని మీరందరూ కూడా ఎక్కువ పని చేయాలంటే ఎక్కువ ప్రయాస పడాలి, ఎక్కువ జీతం రావాలంటే ఎక్కువ గంటలో, ఎక్కువ దేవుని పిల్లల ఆశీర్వాదం రావాలంటే ఎక్కువ ప్రార్థన చేయాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అది కనుక జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇప్పుడు ఇది లాస్ట్ రోజా 2వ రోజా? మంచిది. దేవుని పిల్లారా, రేపు ముగింపు అయిపోద్ది. ఇప్పుడు ముగింపు అయిపోయిన తర్వాత కూడికలు అయిపోతాయిగా అమ్మా. ముగింపు అయిపోయాక కూడికలు అయిపోతాయా? కూడికలు అయిపోగానే తీసివేతలు ఉంటాయి. మాట్లాడతలేదు మీరు. స్టేజీ తీసేస్తారు, లైట్లు తీసేస్తారు, చెప్పండి, ఆర్కెస్ట్రా తీసేస్తారు, మైక్ సిస్టమ్. ఇప్పుడు నేనంటాను, ఈ 3 రోజులు కూడికల్లో నువ్వేమైనా తీసేసుకుంటావా? ఉండకూడనివి తీసేయండి. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కూడికలు తీసివేసిన తర్వాత మల్టిప్లై చేయండి, అంటే మన భాషలో హెచ్చవేయండి. అప్పుడు 3 3 9 అవుద్ది. ఎంత అవుద్ది? అప్పుడు దేవుని పిల్లల బాగా హరించండి, శాశ్వత 0 వస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక మాకు అయిపోయిన తర్వాత మా దాసయ్య గారు అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడికలు అయిపోయినాయి, ఆయన ఖర్చు ఎంత, మిగులెంత, తగులెంత, ఇంకెవరికి బాకీలు ఉన్నాం, ఆయన పని అయింది. దేవుడికే మహిమ కలుగును గాక. అది సరే, మంచిది. చిట్ట చివరిది దైవత్వము. ఏంటిదమ్మా? చాలా పెద్దది, కానీ అన్నిటికంటే తక్కువగా చెప్తా. ఎంత సంపూర్ణమైన భక్తి కలిగిన వాడైనా, కూర్చున్న నువ్వైనా, ఇంతసేపు మాట్లాడిన నేనైనా, దేవుణ్ణి ముఖాముఖిగా చూచే వరం మనకున్నా, మరణము ఏ మనిషికైనా సమానమే. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప నదైనా, ఎంత గొప్ప కిలోమీటర్లు ప్రవహించినా, ఎంత గొప్ప జీవనదైనా వెళ్ళి సముద్రంలో చెప్పాలా? మరణానికి మతపడ్డమా? చెప్పండి. పాపానికి మతపడ్డమా? ఈ రెండే ఈ భూమి మీద అడ్డం లేని. అది అందరికీ మరణం ఉంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అది. కానీ ప్రతి మనిషి మరణించిన తరువాత ఎక్కడికి పోతాడు అనేటువంటిదే పెద్ద ప్రశ్న. దేవుడికి మహిమ కలుగును గాక. సంపూర్ణమైన భక్తి మాన్యతలోనికి నువ్వు రావాలి. చివరికి వెళ్ళి మనందరం మృత సముద్రములో కలవాలి. లోకపు చెడ్డ విషయాల్లో, అపవిత్రతలో, పాపములో, రుగ్మతలో నువ్వు దేవుని పిల్లరా వెళుతున్నావేమో కొంచెం ఆలోచించుకో. నయమాను ఇదే యోర్దానులో మునిగి 7 సార్లు ఏం పొందాడు? స్వస్థత పొందాడు, సాక్ష్యం ఇచ్చాడు. అవునా? నీ ప్రధానత్వాన్ని కాపాడుకో, నీ దైవత్వాన్ని కాపాడుకో, దేవుని పిల్లర నీ సేవకత్వాన్ని కాపాడుకో, నీ సమానత్వాన్ని కాపాడుకో, నీ దీనత్వాన్ని
కాపాడుకో. అన్ని విషయముల్లో మనం ఏం కలిగి ఉండాలి? దీనత్వాన్ని కలిగి ఉండాలి. దీనత్వముతో నయమాను తన్ను తాను తగ్గించుకు మునిగాడు. గర్వం పోయింది, అతిశయం పోయింది, నేను గొప్ప అనేది పోయింది. దేవుని పిల్లారా, వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నవాడు ఇప్పుడు ఎలీషా ముందుకు వచ్చి అంటున్నాడు, చెప్పండి, నీ దేవుడు జీవము గల దేవుడు, దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే నీ అనారోగ్యం, నీ దగ, నీ మోసం, నీ దోపిడీతో ఒకవేళ నువ్వు బతుకుతున్నావేమో, యోర్దానులో నుండే ఈ ఆశీర్వాదాలన్నీ నీకు వస్తాయి. దేవుడికి మహిమ కలుగును గాక. యోర్దానులో బాప్తీసం పొందిన యేసయ్య ఆయన సేవను ప్రారంభించాడు. యోర్దానులో మునిగిన నయమాను స్వస్థపడ్డాడు. ఇప్పుడు యోర్దానులో ఏముంది? స్వస్థత ఉంది. ఇందాక పాడారు రక్తస్రావం కలిగిన స్త్రీని గురించి. దేవుని పిల్లారా, చూచామయ్యా ఎంత చక్కగా పాడుకుంటూ వచ్చారు ఆ డివోషనల్ సాంగ్. దేవుని పిల్లారు, అందుకే చెప్తున్నా, యేసులో స్వస్థత ఉంది. యేసులోనికి వచ్చిన వానికి దేవుని పిల్లారా దైవత్వ రూప లావణ్యాల కళ ఉంది. దేవుడి మహిమ కలుగును గాక. పాప విషయములో చనిపోయిన వారమై పరిశుద్ధమైన విషయములో దేవుని పిల్లలు వడివడిగా ప్రవహించి చివరికి మనం యోర్దాను లాంటి యేసయ్యలో కలిసిపోదాం. దేవుడికి మహిమ కలుగును గాక. అది చివరికి మనం వెళ్ళి ఎక్కడ కలవాలి? అది యోర్దాను వెళ్ళి మృత సముద్రములో కలుస్తుంది. అలాగే మనందరం కూడా వడివడిగా సేవ చేద్దాం, వడివడిగా సువార్త ప్రకటిద్దాం, వడివడిగా రాబోతున్న అంత్యకాల అపాయకరమైన దినాలు ఎప్పుడు ఎక్కడ ఏ నిర్ణయం తీసుకుంటారో మనకు తెలియదు. మన పైన ఉన్నవారు కనుక వీలున్నప్పుడే, సమయం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే, కన్ను కనపడుతున్నప్పుడే చదవలసిన బైబిల్ చదువు, చేయాల్సిన పరిచర్య చేయి, ఇవ్వాల్సినవి దేవుడికి ఇచ్చేయి. అప్పుడు దేవుని పిల్లరా, నీ ఎదుట మహిమగా దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవుని ఎదుట నువ్వు నిలబడినప్పుడు నీ తల మీద దయను కృపను జీవకిరీటంగా ఉంచుతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాంటి గొప్ప భాగ్యం యోర్దాను లాంటి నా యేసయ్య నిన్ను దర్శించి దైవ దీవెన దైవాశీర్వాదముతో వర్ధలు చేయును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మహిమ కలిగిన మహోన్నతుడా, ఇంత పర్యంతము అల్పుడను, అయోగ్యుడును, అశక్తుడును నిలబడిన నీ దాసుడును స్వామి, మీరు వాడుకున్న విధానం కొరకు వందనాలు. ఇటు కార్యముల ద్వారా మేలు దీవెన సంఘానికి దయచేయండి. ఈ ఆధ్యాత్మిక పండుగల యొక్క 2వ దిన రాత్రి ప్రభువా మీరు నిలబెట్టి నీ దాసులు దాసయ్య గారి ద్వారా ఏర్పాటు చేసిన ఈ సభలు ఆయన ఈ గ్రామానికి, ఈ ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండినట్టు దయచేయమని, నిన్నటి దినము వచ్చినటువంటి దైవాభిషక్తులను, రేపటి దినము రాబోయేటువంటి దైవాభిషక్తులను మరింత బలముగా మీరు నింపి వాడుకుని పంపుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. సృష్టికర్త అయిన యెహోవా దేవుని ప్రేమయు, రక్షణకర్త అయిన మన ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహవాసము, కాపుదల, నడిపింపు ఈ 2వ దిన రాత్రికాల సభకు వేయించేసిన మీకును, విన్నవారందరికీ, నీ గ్రామస్తులకును, పెద్దలకును, సేవ చేయు సంఘ కాపరి కుటుంబానికి, నీ పరిచర్యకును వచ్చిన దైవాభిషక్తులకును సదా తోడై వర్ధల చేయును గాక. ఆమేన్. ఇటు సమయాన్ని నాకు అనుగ్రహించిన త్రియేక దేవునికి, ప్రేమతో ఆహ్వానించిన మరొక్కసారి దాసయ్య గారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. నా తోటి దైవాభిషక్తులందరికీ మరొకసారి పేరు పేరున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆర్కెస్ట్రా బృందం వారికి, మంచి మైక్ సిస్టమ్ ఇచ్చిన వారికి, అలాగే కెమెరా బాబుకి, అందరికీ కూడా ఓపికతో విన్న, ఓర్పుతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఒక్క నిమిషం అమ్మా, లేవ